సందర్శుడు లక్ష్మి వచ్చారు. ఏదో బియ్యం ఉంది పెట్టే రామకృష్ణుడు చూడే వాళ్ళు అక్కడ పెట్టున్నారు. టైం అయింది కదా. పెట్టారా? అదే ఏదో సౌండ్ వినిపించింది. 9 అయింది కదా. తెల్లేమో కూడా నేర్చుకోండి. ఎందుకంటే నాకు నేర్పాడు కానీ వల్ల సరిగ్గా అర్థం లేదు. ఎందుకు ఎవరికి మీరు ఇంకోసారి నేర్చుకుంటాం. పరమాత్మ బ్రహ్మాత్మ బ్రహ్మావి బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవ తేన బ్రహ్మ కర్మ సమాధి ఉన్నది యథార్థం. నాకు ఏ భావంలో రానివ్వదమ్మా. తెలియబట్టం అనుభవంలోకి వచ్చాక ఏ భావంలో రాను ఉంటుంది. భావన లేని స్థితి కదా. అతీతమైన స్థితి. ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో మరి ఆ ఇద్దరు ఉన్నంతకాలం కూడా అలా ఆనందంగా ఉండగలుగుతున్నాం. అది ఆ ఇద్దరు ఉన్నంతకాలం. మనం ఎవరో తెలిసాక మరి దేని మీద ఉంటుంది మనకి? ఈ మాయాదేహం ఎంతవరకు ఉన్నంతకాలం కూడా దేహభావం వీడి పరమాత్మ ఉండటానికి ఇదంతా ప్రకృతితో సంబంధించింది అని మనకు తెలియబడ్డాక దేని మీద ఉంటుంది? ఇది నశించేది అన్నాకే మన భావంలోనే పైకి మామూలుగానే ఉంటాం. లోపల మనతో మనం. కొంతమంది పైకేమో గొప్పోళ్ళు అంటారు. నాటకాలు ఎన్నాళ్ళు ఉంటాయి? నటిస్తాం ఎవరికాళ్ళే. మరి నటన ఎన్నాళ్ళు నటించగలను? అలాగా దేహం నేను అని ఎన్నాళ్ళు నటించాను? నేను బ్రహ్మాన్ని అని ఇంక తెలిసాక దేహ భావన వీడి పరమాత్మ. దేహం నేను అనుకున్నారు రైట్. ఇంకప్పుడు దేహం నేను కాదన్నాక ఇంకెన్నాళ్ళు బ్రహ్మాన్నే నేను అన్నాక ఈ నాటక రంగంలో నటిస్తాం. ఈ పాత్ర ఉన్నాను పరమాత్మగా జీవిస్తాం. అభ్యాసంలోకి వచ్చింది అందరికీ కూడా. చక్కగా ఉండగానే బ్రతుకుండగానే ముక్తులుగా మనం అందరం ఉండగలం. అందరికీ అనేక నమస్కారాలతో చక్కగా ఉండగలం. ఎందువలన? హాయిగా తేలిగ్గా ఏ భావనలో రానివ్వకుండా పరమాత్మే నేను అన్నాక ఇంకేముంటుందమ్మా? ఉన్నది ఉన్నట్లుగా, లేనిది ప్రకృతి. ప్రకృతి ఉంది మామూలు జ్ఞానికి. ప్రకృతిని ఊరికే వాడుకుంటారే కానీ భ్రాంతులు. లేనిది లేనట్లుగా అలా మామూలుగా ఉంటలేదా? జ్ఞాపలాగే ఉంటున్నాం కానీ లోపల మాతో మేము. అందువల్లనే ఇంత ఎంజాయ్గా ఉంటుంది. ఏ క్షణమైనా సరే పరమాత్మే పరమాత్మే పరమాత్మ. దేహం ఉన్నసేపు కారణదేహంతో ఏం తెచ్చుకుందో వాటి పనులు అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు వద్దన్నా మాందు తీసేసిన సినిమా రిలీజ్ అయిపోయింది. కుదురుతుందా? వద్దంటే మాందా? నిన్న
బ్రహ్మము భీమవరం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ చూడలేదు సత్యం మొత్తం మీద కామ్ పెట్టారు. భీమవరం బ్రహ్మమ్మ కామ డబ్ల్యూ ఉందో లేదు చూడు. అలా బ్రహ్మంలో పెట్టించు. ఎందువలన చక్కగా చూసుకుంటాం. మొదట్లోనే పడపోయినా మనకు రోజు తెలుసుకుని బ్యానరే కదా, ఏమీ అనిపిస్తుంది. అదే తెలియని వాళ్ళకి దాన్ని కూడుకోవాలంటే ఎంత కష్టం. అలాగా అచ్చులు తప్పులు పడవచ్చు, సరిగ్గా పడకపోవచ్చు. ఏదైనా కామ్ మొదలెట్టేసి నెమ్మదిగా మొత్తం పెట్టేస్తారంట. నిన్న పెట్టారు. ఏంటి కారణం? మరి ఏనాడు నుంచో ఉన్న నిధిని నిక్షిప్తంగా ఉంది. నేను దాని ఆర్టిస్టులన్నీ దాసేయండి అంటుంది. అది ఇలా వస్తుందని నాకు తెలుసా? అది పరమాత్మ. మరి పద్నాళ్ళ లెక్చరర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ ద్వారా ఆ లెక్చరర్ గారి ద్వారా పద్మాస్టర్ ద్వారా చక్కగా తెలుసుకుని ఆయన ఎంతో కష్టపడి ఆయన పెట్టించారు ఒక అబ్బాయి. అవునా కదా? అలాగా దీన్ని నెత్తకటం ఇదన్నీ పట్టమే ఎన్నో నెల. అంటే టైం వచ్చేటప్పటికే జరగదు జరిగేది. ప్రతి ఒక్కళ్ళం కూడా అయ్యి ఉన్నామని తెలుసు. ముందో వెనకో ఇంకా అలా ఉండిపోతాం. అందరూ ఆయనకే నమస్కారం పెట్టండి. కామ్ పెట్టిన నేస్టర్ పరమాత్మ స్వరూపానికి నమస్కారం. అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమపడి సత్సంగానికి వస్తున్నారు. చక్కగా వారికి తెలుసున్నది చేస్తున్నారు. మాకు ఉండటం తప్పైంది, తినటం తప్ప అసలేదు. ఈ నాటక రంగంలో నటుని వల్లే పరమాత్మగా జీవించడం ఒక్కటే నాకు మిగిలినన్ని ఏముంది ఇంట్లోని అందరూ ఒకేలా ఉండరు కదా. కొంతమంది తెలియక అనేక రకాలుగా భావంతో తెలిస్తే ఆరు ఇలాగే ఉంది కదా. సుకృతం కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకునే ఉంటుంది. ప్రయత్నం చేయకపోతే సుకృతంతో ఆగిపోతారు. సుకృతం కొలది ఇక్కడికి వచ్చారు మీరు అందరూ కలిసి సుకృతం లేకపోయేటట్టుగా. అందు గురించి ఇది ఎన్నాళ్ళు, ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటే ఏ టైంలో ఎలా కలుపుతాము, ఏ టైంలో ఎలా పెడతాము, ఇదంతా మీ దేహం నా దేహం కాదు. ఏ దేహం అయినా వదలవలసి ఎవరి టైం వాళ్ళకి అయిపోతుంది. మరి అంతవరకు మనం ఆప్తులుగా ఉన్నాం. దేహం ఉన్నంతసేపు దేహ సంబంధికులతోటే కాదు, సత్సంగులతోటే కాదు, ఆధ్యాత్మిక మార్గం అందరం అలా ఒక్కటిగానే మనం అందరం పరమాత్మిస్తున్నాం. అలా ఉండవలసిందే. ఎవరికి రుణాలు బట్టి ఆరు దేహాన్ని సాగుతాం. ఈ భూమి మీదకి వచ్చిన పని అయిపోతే అంతే కదా. ఎవరైనా మహాత్ములైనా అంతే, మామూలు ఏదైనా వచ్చిన పని అయిపోతే అయిపోతుంది. మరి మరలా పుట్టకుండా చేసుకుంటున్నాం. ఉన్నది నేను తప్ప రెండు అన్న భావంతో ఉన్నది. ఆలోచించు. పరమాత్మేనే అన్న భావంతో ఉండగలుగుతున్నామో లేదు. ఒకరోజు ఒకలా ఉంటుంది ఆరోగ్యం, ఒకరోజు విషయాలు ఒకలా ఉంటాయి. మన యొక్క దేహానికి ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలాగా కారణదేహంతో జరుగుతుంది.
అవన్నీ పట్టించి కూర్చుంటామా? ఉన్న యథార్థంతో ఉంటాం అనేసి పరమాత్మయే నేను తప్పరండు, నేను తప్పరండు అన్న దృఢ సంకల్పంతో, ఆ దృఢత్వంతో మనం ఉండాలి. కానీ మిగిలినన్నీ నశించిపోయి అని తెలిసాక ఎవరికి వారే ఎన్నో తీరే అన్నాక ఇప్పుడు ఈ క్షణాన్ని మనం అందరూ స్నేహంగా ఉన్నాం. అన్ని క్షణాలు ఉంటాం నమ్మకం. ఏదో క్షణంలో ఈ దేహానికి మరణం కట్టులోకి మరి వెళ్ళిపోవచ్చు. అంతవరకు మనం అందరం హాయిగా ఉందాం, హాయిగా ఉందాం, హాయిగా ఎలా ఉండగలుగుతాం? మనతో మనం ఎలా అభ్యాసం ఉంటాం? ప్రయత్నం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మనే అని అనేసుకుంటే సరిపోతుందా? 24 గంటలు మన ప్రయత్నం వదలకుండా ప్రయత్నంలో అవ్వకుండా మీరు నడవడుకుని బట్టి చెప్పేస్తా ఉంటాను. మీ మాటలు ఎవరు ఎలా మాట్లాడినా చిన్నప్పటి నుంచి తత్వవిచారణ, ఇంట్లో వాళ్ళనే కాదు, ఇంట్లో వాళ్ళనే కాదు, చుట్టుపక్కలనే కాదు, స్కూల్లో పిల్లలనే కాదు, తత్వవిచారణ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు మీ గుణగణాలు తెలియవా ఏంటి? అందరినీ బ్రహ్మంగా చూస్తాను. ఎందువల్ల గుణాలు చూస్తే నా గుణమే నాకు సరి అనిపిస్తుంది, నా మనస్సే నాకు నిలబడుతుంది. అందు గురించి గుణగణాలు చూడకుండా ఎవరికి ఏ టైంలో ఎలా ప్రాప్తమైతే అలా ప్రాప్తం జరుగుతూ ఉంటుంది. పరమాత్మే నేను అన్న భావంతో ఉందాం. మనం అందరూ ఏకాత్మంగా ఉందాం. అనేక దేహాలు ధరించిన మరి అందరిలో ఉన్న అనంత చైతన్యమే నాలో నీలో అందరిలో వ్యాపించుందని తెలిసాక ఎవరికి వారి ఉన్నది రుణాలను బట్టి మన కనెక్షన్. తల్లి పిల్లల రుణమైనా అంతే కదా, తీరిపోతే ఎవరు కాలేదు. తల్లిదండ్రులే కాదు, ఆత్మాలే కాదు, మన వాళ్ళు అందరం కూడా చూస్తున్నాం కదా. ఎవరొక రుణం అయిపోతే వయసు నిమిత్తం ఉందా? ముసలోళ్ళు బతకట్లేదా? పడుచోళ్ళు వెళ్ళిపోవట్లేదా? అంటే ఏ టైంలో ఎలాగా మరి మన యొక్క నిర్ణయాన్ని బట్టి మనం వెళ్తాం, వారి నిర్ణయాన్ని బట్టి. అందు గురించి ఎవరికి వారే దృఢత్వంతో ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండ్ లేకుండా ఉండాలి. నేను దేహం కాదు, నేను బ్రహ్మాన్ని, హాయిగా లేనా? ఉన్నది నేనే, నేను తప్ప రెండవది ఈ నేనులోనే అన్ని చెప్తాను. మనకేంటి హాయిగా నీ ఇంద్రియాలను కంట్రోల్లోని బ్రహ్మంగా ఉండబెట్టి పెట్టుకున్నావు కాబట్టి ఇంకే భావంలో రానివ్వతావు. దేహభావం లేకుండా, ప్రపంచ భావం లేకుండా పరమాత్మ భావంతో ముగిస్తాం. దీనికోసమే ధ్యానాలు అవి చేయాలి. ఇంద్రియ నిగ్రహం. దొంగ ధ్యానాలు చెప్తే దొంగోళ్ళు ఎవరో తెలియదా? కరెక్ట్గా ఉన్నోళ్ళు ఎవరికి నాకా ఉద్ధరింపు, ఎవరికి వారే కారణదేహంతో తెచ్చుకున్నది. మీ ముందు మీరే, దేహాలు వేరైనా ఉన్నది ఒక్కటే ఆత్మగా మన అందరం ఉన్నంతకాలం నేనే అంతగా మరి తెలుస్తాను కదా. ఉన్నది నేనే, నాలో నీలో అందరిలో అంత నేను తప్ప రెండోది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, హాయిగా ఉంటుంది. ఏ భావంలో రా, ఆఖరి వరకు రాకూడదు. ఇప్పుడు రావట్లేదు అంటే సరిపోతుందండి. ఇప్పుడంటే మీ ప్రయత్నం బాగుంది. ఈ ప్రయత్నం ద్వారా ఆఖరి శ్వాస వరకు కూడా ఉండేటట్టుగా ఇంకా 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 శ్రద్ధ వహించాలి. ఏ క్షణం నేను వేస్ట్ చేస్తాను. ఇంట్లో పెళ్ళవునాయి, ఇంట్లో మరి అత్తగారు మొహంగారు వారు వెళ్ళిపోయినా, ఆ బాబాయ్ వెళ్ళిపోయినా కాదు, నేను ఇప్పుడులాగే ఉన్నాను. ఎందువల్ల ఉన్నాను? పరమాత్మే నేను తప్ప రెండు అన్న భావంతో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? నాకు ఆ శిఖ పర్యంతం కూడా అనంతత్వంతో అలాగే ఉండటమే. అది నేను.
ఈ నేనుకి ఎన్ని భోగాలైనా ఎన్ని రోగాలైనా మార్పు. దేహం నిజం కాదని తెలుసాక చిన్నప్పటి నుంచి దానిదే నాది. ఎవరికి వాళ్ళే, మనకెందుకు? నీ దేహంలో విధి ఎలా ఉందో నీ ఇంద్రియాలు, నీ స్థూల దేహం వచ్చిందంటే నీ ఇంద్రియాలు మరి సూక్ష్మంగానే ఏం చేస్తున్నాయో ఆ పనులే చెప్తున్నావు. నీలో పరమాత్మ ఉండే కదా అన్నీ చేస్తున్నావు. అంతే. మనకి ఎవరు కూడా వాళ్ళెవరో మనమెవరో వాళ్ళు. నేను ఎంత అంతాను అలా ఎంజాయ్గా ఉంటుంది. విత్తనాలు ఎత్తాం అన్ని మొక్కలు వచ్చి కొన్ని మొక్కలు చెడు పట్టదా మళ్ళీ మందు కొడతాం. అలాగా కొంతమంది మనసు మరి సరిగ్గా ఉండవు, చెదపట్టేస్తాం. వాళ్ళు నశిస్తాం. కరెక్ట్గా చక్కగా ఉండేవాడు కొంతమంది. ఈ సృష్టిలో అనేక రకాలు ఉంటారు. అందరికీ మనం జ్ఞానం చెప్పగలమా? వాళ్ళకి మనం రుణాలు ఉన్నంతసేపు ఉంటాం, లేకపోతే మానేస్తారు. మనకేమీ ఇబ్బంది లేదు. సముద్రానికి మరి ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఏమి. అలాగే మన సత్సంగానికి ఇబ్బంది. అలా హాయిగా ఉన్నది నేను కరోనా వచ్చినాయి. కరోనా వచ్చినాయంటే కరోనా కాలంలో అయినా నేను కూర్చొని చెప్పుకోలేదా, నేర్చుకోలేదా? ఆఫ్ అన్నాను. నాకేంటి, నేనే అంత ఉన్నది నేనే అన్నాక ఎంతే ఎంజాయ్. తెలియక ఈ విషయాల్లో పడిపోయింది. అది నిజం ఇది నిజం అనుకుంటా ఉంటాను. ఏది నిజం ఏది కాదు తెలుస్తుంది కదా. దేహానికి జరుగుతుంది దేహధర్మం, దేహ విధులు జరుగుతుంది. నువ్వుగానే ఉన్నావు కదా. నీ గురించి నువ్వు చూసుకుంటూ దేహ విధుల్ని కర్తవ్యాన్ని నెరవేరు. ఎంత రిలాక్స్ అలా. కూర్చోటం అలవాటు అయిపోతాయి. మరి చిన్నప్పటి నుంచి ఆ బస్కి అలవాటు అయిపోయింది. ఆ అలవాటే కదా ఈ రోజు చక్కగా కూర్చోగలుగుతున్నాం. వయస్సు అనేమి ఉండదు, ఆ కూర్చోటం అలవాటు అయిపోయింది. చక్కగా తప్పమని కూర్చుంటాం. అసలు రెండో భావన ఉంటుందా? చక్కగా బస్కి కాళ్ళు అలా ఎలాడేసుకుంటే కాళ్ళు అయినట్టు. మరి ఈ ఆసన సిద్ధ అలవాటు. స్వామి శివానంద్ గారు పద్మాసనం ఉంటుంది వేసుకున్నాను. నేను అప్పటి నుంచి బస్కి ఏది చెప్పాలన్నా బ్రహ్మమే చెప్పేస్తాను లోపల నుంచి. నేను వింటున్నాను, మీరు మరి ఎంత రిలాక్స్. మన రిలాక్స్ని ఎవరు పాడు చేస్తారమ్మా? ఇంట్లో వాళ్ళ దేశ సంబంధికులు ఏమీ పాడు చేయరు. నీ యొక్క దృక్పథాన్ని బట్టి నీకు నీ భావన అతీతంగా ఉండాలి. మరి చిన్నప్పటి నుంచి నాతోనే ఉండలేదా? మా అమ్మ మా బాబాయ్ గారికి చెప్పామా, అన్నయ్యలకి అక్కడికి తమకి ఎవరికి చెప్పలేదు. చుట్టాలకు కానీ స్కూల్లో మరి స్కూల్లో అదే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, క్లాస్లో పిల్లలు, ఎవరికే చెప్పలేదు. లేకపోతే మామూలుగా లేసినట్టు. ఎందుకంటే ధ్యానం మాత్రం ఆనాడించి అందుగురించే చక్కగా ఇలాగ ఎవరో ఏ భావాలతో ఉన్నా నేను మాత్రం ఎప్పుడే అందగలను. ఎందువలన పరమాత్మే నేను అని తెలుసాక ఇంక దేని మీద ఉంటుంది. దేహ విధులు నిర్వర్తింత నాతోనే ఉంటాను. మీతో మాట్లాడుతూ ఉన్నా మరి నేను ఎంత ఎంజాయ్గా ఉంటున్నాను.
నిధిలో ఇది ఉందేమో, ఈ ల్యాప్టాప్ జరుగుతాను. ఊహించావా? ఎప్పుడు ఊహించా అనుకుంటామేంటి? ఏది జరిగిందంత నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు. ఆ బ్రహ్మోపాసనగా ఉన్నాను, కానీ నాకు ఇవన్నీ నాకెందుకు? అది ఏం చేసుకొచ్చినాయో ఆ పనులు అది నాకు ఏ సంబంధం? పరమాత్మే నేను, పరమాత్మ ఉన్నది నేను, నేను తప్పనండి, నేను తప్పను. అలా ఉన్నట్టువే ఉన్నట్టువే ఆ అనుభవం అలా ఉంటుంది. ఎవరికి ఏది అలవాటు అయితే అదే. తిండి అలవాటు ఉన్నోళ్ళు ఇంక ఏక దాని మీదే రీసెర్చ్ చెప్తుంటారు. పని అలవాటు ఉన్నోళ్ళు ఆ పని ఎలా తేలిగ్గా అవుతుంది ఏంటి అలా క్లాస్ పిల్లలు ఆ చదువు ఉద్యోగస్తులు ఉద్యోగం. నాకు చిన్నాళ్ళ నుంచి నా మీద నేను పెట్టాను కాసు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలియబడ్డది కదా, అంతే. అలా ఉన్నట్టువే ఉన్నట్టువే ఆఖరి వరకు ఇలాగే ఉంటాం. ఇంత ధీరత్వంగా చెప్పగలుగుతున్నానంటే మరి రుచి తెలిసాక మరి వదులుకుంటానా? ఈ దేహం నిజం కాదని తెలిసాక మార్పు చెందేదన్నాక పరమాత్మగా మెలుగుతాను, కానీ మరి ఏ దోషాలు రానివ్వను కదా. మనసుకి ఏ దోషాలు లేకుండా పరమాత్మగా సుకృతాన్ని బట్టి జరుగుతుందట. కొంతమందికి పెద్దోళ్ళు అయ్యే మామూలుగా ఉన్నా, కొంతమందికి మహాజ్ఞానంగా ఉన్నా ఆఖరిని వాళ్ళు అందరూ ఆఖరి. నిన్న సురత్తని నర్సత్తని చూసి నర్సత్త ఏక తేజోమయంగా ఉన్నారు ఆఖరి శాస్త్రం. నా సురత్త ముందు తినేవారు కదా, ఆఖరిని తిండి మీద కై వెళ్ళిందంట. ఆవిడ జ్ఞాని, ఆనాడి నుంచి అసలు ఏది అన్నీ ఎందుకమ్మా దేహానికన్నా మీరు మరి ఆఖరిని తినగలిగారు. మా చిన్న మెన్నాని ఊరు తిండి తింటలేదు, పడదంటూ తిండి ఆఖరిని ఉందా లేదా. అలాగా చక్కగా మీకున్న తినండి, చక్కగా ఉన్నాయి కట్టుకోండి, మీకు ఏమనిపిస్తే చేయండి, చేయకూడదని ఏమీ లేదు. దేహం ఉన్నంతసేపు, మన ఇంట్లో ఉన్నంతసేపు మన తిండి మనం తింటానికి ఎవరేమంటారు? ఆమె ఏంటి ఇంకొకరు పెట్టచ్చు కదా అని ఉపకారం మనిషి. మా అందరినీ ఈవేళ ఎలా చూసారంటే మా సొరత్తాయ నచ్చత్తాయ వారిద్దరు శిక్షణలో ఇలా ఉన్నాం. పెద్దల దేవునే మన అందరం ఇలా ఉన్నాం. మరి ఏంటి ఒక ఇడో మేలని కృష్ణార్పితని ఇవన్నీ ఆడ దగ్గరే మేము నేర్చుకున్నాం. మనం తిన్నది పెంట పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు అనేవారు. ఎప్పుడు అలాగా పక్కగానే ఉండాలి మా స్వరత, అలాగే ఉంటుంది. ఎందువలన మనం ఎంత తిన్నా కానీ తింటాం. దేహం నిలబెట్టుకోవాలి, ఉన్నంతకాలం నీరసం లేకుండా నిలబెట్టుకోవటానికి తింటాం. అదే పనిలో మాత్రం ఎందుకంటే తెలివిగా తెలియబడ్డది కదా, ఉన్నది నేనే, నేను తప్పనండి. తప్ప భావంతో ఎలా ఉండాలో అలా ఉంటుంది. లావులెక్కక మోకాళ్ళ నొప్పులు అది ఇది ఇది ఆవిడ మళ్ళీ చిక్కమంటారు. ఎందుకు? ఎప్పుడు ఒకే నిదానంగా తినండి, హాయిగా ఉంటుంది. ఆరోగ్యంగా పొట్ట తేడా ఉండదు, మనసుకి భావం రావు, ఒకేలా హాయిగా అన్నీ ఉంటే మాత్రం కుదరనే తినేస్తామా? చెప్పండి. మన దేహానికి అంటే మన ఆరోగ్యం మనం చూసుకుంటున్నాం, చక్కటి జీవితాన్ని గడుపుతున్నాం. ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండు. ఎవరినైనా సరే పైకి అరిసామనుకోండి, రేపు వాళ్ళే అవసరం. అందు గురించి ఎందుకరా మన పిల్లలనేంటి, మన వాళ్ళేంటి ఎందుకు గట్టిగా మాట్లాడితే మన భావన దోషం
మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది. గట్టిగా అనకూడదు. క్రమశిక్షణ రైటే, సామధాన భేద దండోపాయాలు రైటే, కానీ చెప్పవలసిన రీతిగా చెప్పండి రా, పిల్లలకైనా పెద్దోడికి. కసరత్తే వాళ్ళు పాపం మనస్సు బాధపడుతుంది కదా, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకి. ఎవరు ఉన్నది మనమే, నేను తప్ప రెండోది లేదు. అలా అని మొత్తం మానేయకుండా మన డ్యూటీ మనం చెప్పాలి. నెమ్మదిగా అలా కదరా, ఇలా ఉండిందరా అంటే అనుకోండి, వదిలేటి ఎవరు ఇది వాళ్ళదని వదిలేస్తాను. నేనైతే అలా ఉంటాను, వాళ్ళని లైన్ చేయను, మెదకుండా వదిలేస్తాను. చెప్పడం వరకు నా ధర్మం, ఎనాపచార కర్మను వదిలేస్తాను. కానీ కొంతమంది చక్కగా ఇంకా బాగా క్రమశిక్షణ నేర్పుతారు. నాకంత క్రమశిక్షణ నేర్పడం రాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఎందుకంటే వాళ్ళ భావాలన్నీ మళ్ళీ నాకు ఆపాదించేస్తారు. అందు గురించి వాళ్ళ మన్నంతో ఉంటే నా ఉన్న బ్రహ్మ ఊడిపోతుంది. నేను ఏదో చిన్నప్పటి నుంచి ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మంగా ఉంటాం అలవాట్లో ఉన్నాను. మరి మీ మాయ అంతా నాకంటారని వినకపోతే వదిలేస్తాను. మరి పట్టి పీడించేది. ఇంతమంది వస్తున్నారు మీ అందరిలోనే, మరి నేను బ్రహ్మాన్ని చూస్తున్నాను, మీ గుణాలు చూస్తున్నాను. నామరూప గుణాలు నాకెందుకు, మీకు మీరే నాకు నేను. కానీ మనం అందరం ఒక్కటే అని తెలుసు. నేనే అంత ఒకే చైతన్యం అనేది అలా తెలియబడ్డాక ఇంక ఎవరి మీద కోపాలు తాపాలు ద్వేషాలు అసలు నాకే ఉంటాయి. కానీ వారి జత పట్టణం, వారి స్నేహం చేయదు. ఎందుకంటే వాళ్ళే మనకు వచ్చేస్తాయి. పదే మనం అనుకున్నాం అనుకోండి, మనం చేసి వాళ్ళు అన్నీ మనకు వచ్చేస్తాయి. కొంతమంది ఎలాగైనా సరే లొంగదీసేద్దాం అనుకుంటారు, అందంగా మాట్లాడేస్తారు, నటన చేసేస్తారు. వాళ్ళన్నాడు నటన చేస్తారు. గోవింద అందంగా మాట్లాడేసి ఏయో పుస్తకంలో 4 వాక్యాలు పట్టేసి చెప్పేస్తూ ఉంటారు. అనుభవ జ్ఞానం గొప్పదే. ఎందుకంటే మా అనుభవం మాకు తెలుసు కాబట్టి ఏ రోజైనా అనుభవంతో చెప్పుకోగలుగుతాం. పుస్తకాలు చదవటం కొంతవరకు చదువు, ఎవరు అందరూ కూడా. నేను మనసు వాళ్ళ గురించి ఒకటే గుర్తుంది, మనసుతో చదివితే కొంత గుర్తుంది. అదే బట్టిలా పెట్టేసి తెగ చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. అందరూ అని కాదు, కొంతమంది. అనుభవం నాకైతే నాకు అనుభవం కాబట్టి అనుభవం బాగా చెప్తాను. శాస్త్రం తక్కువ, అనుభవం. అంటే టైం వేస్ట్ అని నా చిన్నప్పటి నుంచి మా బాబాయ్ని చూసిన పుస్తకాలు ఆత్మానం చదువు, నాకు అలా ఇష్టం. అనుభవం. మంత్రాలు తంత్రాలు బాబోయ్ ఎన్ని రకాలుగా ఉంటారు. మనం వాళ్ళ మాట వినలేదనుకోండి, మనకి అయ్యమ్మ చిన్నప్పుడే చేతబళ్ళు చేసేవాళ్ళు అన్నీ విన్నాను నేను. మంత్రాలు తంత్రాలు అన్నీ నేను చిన్నప్పుడే చూశాను, విన్నాను. అందు గురించే నేను దేని ఎందు మక్కువ చూపించడం, ఎంత విడ్డూరం నాకు ఉండదు. పరమాత్మే నేను తప్ప రెండోది అని నాకు చిన్నప్పటి నుంచి నాతో నేను ఉంటుంది తప్పించి నేను మనస్సు నమ్మను. దేహం ఉన్నంతసేపు దేహినే నమ్ముతాను. దేహి నమ్ముతాను కాబట్టి హాయిగా ఉంటాను. నేను ఎవ్వరిని నమ్మను, నా మనస్సును కూడా నమ్మను. ఎవరు నమ్మినా మన భావాలు మరి అనవసరంగా వ్యర్థం. పరమాత్మగా ఉండి అలా ఒకే లక్ష్యంగా ఉన్నాను. ఏకాత్మ స్వరూపాన్ని నేను ఎప్పుడూ ఉంటాను. నాలో ఉన్నాడు కదా వాడు, నేను ఒకటే చేద్దాం. నాకు స్నేహితులు లేరు, మరి స్నేహితులు లేరు, బంధువులు లేరు, దేహాలు లేవు అని లోపల బయటకేంటి దేహ సంబంధికులు లేరా, ఉన్నారు. పైకి అన్నీ మామూలే, కానీ లోపల మాత్రం మన భావంలో హాయిగా సన్యాసం ఉన్నది నీది.
నేనే అలా ఆనందో బ్రహ్మగా ఉంటాను. పైకి మాత్రం అందరితో అలాగేనమ్మా అలాగే అందరితో సెక్రటరీగానే ఉంటాను. ఎవరి భావాలు నాకు ఎవరి ఇంటి మీద ఎలా ఉంటే అలా జరుగుతుందరా. వారికి ఆనందేహంతో తెచ్చుకుంది వారికి అలా జరుగుతుంది. నాకు ఆనందేహంతో తెచ్చుకుంది నాకు ఇలా సత్సంగాలు ఎలా ఉంటాయని ఇలాగా అప్పుడు ఇన్ని పెట్టారు కామ పెడతారు ఇవన్నీ అనుకుంటాం. మాకు ఎన్నో వచ్చు ఏమీ లేదు. గృహస్థాశ్రమంలో అలా వండుకోవటం తినటం మామూలుగా పిల్లలుగా అన్నాం పిల్లలకి విద్యాబుద్ధులు చక్క పెళ్ళి అంతే. మళ్ళీ ఆడపిల్లలు ఇంతే. దేహానికి పరమాత్మగా ఉంటూ మాత్రం అభ్యాసంలో ఉన్నాను కాబట్టి ఇంత రిలాక్స్గా ఆనాడు నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నది అది ఒక్కటే నిపుణం. దేహం నేను కాదు, నేను ఆత్మ. మిగిలినన్నీ ఈ దేహమే మార్పు చెంది దానికి దీని కూడా నాకెందుకు ఉన్నది నేను తప్పరండి అన్న భావంతో అలా ఉంటుంది. పరమాత్మే పరమాత్మే. విధులు తెచ్చుకున్నాను. విధిలో ఏముంటే అదే జరుగుతుంది. నాకేం పని? నేను బ్రహ్మాను, నాకేం పని? అలా ఉండటమే. ఒక ఆపరేషన్ అయ్యాక ఎంతో జాగ్రత్తగా ఉంటాం. డాక్టర్ గారు చెప్పి పెద్దోళ్ళు చెప్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గుర్తొచ్చాక బాధంతా పరిచయం ఎలా చేసి జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి హాయిగా దేహం కనిపిస్తుంది. పెద్దవాళ్ళు చెప్పింది మరి అది అలాగా. పెద్దవారు ఏమని చెప్పారు? దేహం నువ్వు కాదు, నువ్వు దేవుడు అని చెప్పారు మహాత్మ. మరి దాన్ని మన్నం చేయాలా లేదా? పెద్దవాళ్ళు చెప్పింది అనాలా లేదా? దాన్నే మన్నం చేస్తాను. ఉన్నది నేను తప్పనండి, ఉన్నది నేను తప్పనండి అన్న భావంతో అలా మమేకమై నాకెందుకు? ఎవరు ఎలా ఉంటే మనమేం చెప్తాం? ప్రపంచం అంతా బాగు చేయగలనా? నన్నే బాగు చేసుకుంటున్నాను కాబట్టి ఆనాడు నుంచి హాయిగా ఉంటున్నాను. నా మనస్సు రాకుండా నేను బ్రహ్మంగా మిగులుతున్నాను. ఎంత ఎంజాయ్గా ఉంటుందో. సత్సంగానికి మీరు వస్తే ఏంటి, మీరు రాకపోతే ఏంటి? మీరు లెఫ్ట్లో అయితే ఏంటి, యాడ్లో అయితే ఏంటి? అవన్నీ నాకా? మీ సందర్భానుసారంగా మీ ప్రారంభాన్ని బట్టి మీకు జరుగుతుంది. నేను నా ఎంజాయ్తో ఆఖరి శ్వాస వరకు ఉంటాను. మీరు వచ్చేట్రా ఉన్నది నేను తప్ప రెండోది లేదు. మీరు నేనే, నేను నేనే, అందరూ నేను, అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను చోటే లేదు. ఎంత ఎంజాయ్ అమ్మా. గృహంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా మరి గృహం ఎలా ఉందో అలా దేహి ఉన్నాడు. ఈ గృహానికంటే కొంత టైం అని ఉంటుంది, ఇన్నేళ్ళు అన్నేళ్ళు. ఆ తర్వాత కూలిపోతుంది. దేహం కూలిపోయింది, దేహి ఎల్లవేళ్ళ దేహితో ఉండాలి. దేహభావం వీడాలి, పరమాత్మ హాయిగా ఆనందోగ్రంగా మనం రోజు ఇదే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు మనం ఎలాగైతే దేహానికి పనులన్నీ నిర్వర్తించున్నాము, మరి తిండి పెడుతున్నామా లేదా? మరి కాకరిచ్చారు స్నానాలు, దేవుడు దండం పెట్టుకోవటం కాదు. ఏం మాత్రం చక్కగా దేహంతో పనిచేస్తుంది. అలాగే దేహి ఉన్నంతకాలమే కదా దేహం నిలబడుతుంది. మనం తస్మాత్ జాగ్రత్త ప్రతి సెకను కూడా వేస్ట్ అయిపోకుండా చూసుకోవటం నా యొక్క విద్యుక్త ధర్మం. అందుగురించే నేను అలా హాయిగా ధ్యానం చేసుకుంటాను. ఉన్నది నేను. మీకు అలవాటు అయ్యే వరకు ఫోన్లు చేస్తుంటాను. మీరు అందరూ బాగున్నాక ఫోన్ చేస్తున్నానా? చెయ్యి. మీరు కూడా చేయకుండా రా, అలా ధ్యానంలోనే ఉండండి రా అని చెప్తాను.
పని ఉన్నప్పుడే చేసుకుంటాం, పని లేనప్పుడు ఫోన్ ఎత్తు. అప్పుడంటే మీరు నిలబడతారని, నిలబడి మీకు మీరు నడుపుతారని చేసింది. ఇప్పుడు ఇంకా ఏమి చేయాలి? ఎందువల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు, జీవన్ముక్తులుగా ఉంటున్నారు. మనకు కావలసింది పరిపూర్ణంగా ఉండబట్టి ఇప్పుడు కామ కూడా వచ్చేస్తుంది. అందరం ఏకాత్మస్వరూపం, భిన్నత్వం లేదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఈ నేనే అంతా మరి అండ పిండ బ్రహ్మాండంతులు అంటే అన్ని లోకాలు తానే అని తెలిసాక ఏక ఖాళీ. ఆ చిన్నప్పుడే స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చేవారు. ఎవ్వరి గొడవలో ఉండదు, నాతో నేను నిశ్చలుతాను. మీకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇస్తాం, కానీ ఇంకా అత్మానం మీరు ట్రైనింగ్ తోటే ఉంటారా? మీకు మీరు చక్కగా ఆచరిస్తున్నారా అనుకో. ఆచరణ దోషం లేకుండా ఉంటే అదే అను. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, దేహం నేను కాదు, దేహం నేను అన్న భావంతో ఉన్నారు కాబట్టి మనం అందరం ఉంటున్నాం కాబట్టి హాయిగా ఉన్నాం. పరమాత్మే నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు మనసు వచ్చిన తెలుసుకుంది. కానీ నాకంటే ఊరికే మరి ఆ బ్రహ్మం అలా అలా చేసేస్తాం. మీరు అంతో ఎంతో ప్రయత్నంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఇది బ్రహ్మం ప్రయత్నంతో ఉంటున్నారు. దేహభావం అంత తొందరగా వేడో, బాగా అభ్యాసం చేయండి. జీవన్ముక్త స్థితి బాగుంది, రుచి చూసారు, బాగుంది. కానీ ఎల్లవేళ నిలబెట్టుకోండి. అందరం జీవన్ముక్తులే, మనం జీవించుండగా జీవన్ముక్తులు. ఇంకా 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 నేనే ఇంకా ఇంకా అని మీతోటే మాట్లాడట్లేదు. ఇంకా 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 పరమాత్మేందు చక్కగా హాయిగా ఈ రిలాక్స్ చేసుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం తెలుస్తున్నాయి కదా. మార్పు చెందే దాంతో మనం మమే కాకుండా మార్పు చెందిన వాడు నేనే 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 నేనే. ఆ నేనుతో చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల ఉన్నది నేనే అని తెలుసుకోవటం వల్ల అలా రిలాక్స్గా ఉండదు. మనస్ఫూర్తితో వెళ్తున్న ప్రయత్నం అంతుంటే తప్పనిసరిగా ఉంటుంది. పిల్లలందరూ బాగానే ఉన్నారు. ప్రయత్నం లోపం లేకుండా చేసుకోవటం చక్కగా జీవన్ముక్త స్థితి. అందరూ మన మానవ జన్మే దృష్టి తెలుసుకున్నారు కాబట్టి నిలబెట్టుకోగలుగుతున్నాను. నేనే నేనే నేను, నేను తప్పలేదు, నేను తప్పలేదు అన్న భావంతో అలా ఉంది. అందరూ నాలో నీలో నన్ను
అదే యథార్థం అమ్మా. మన చిన్ననాటి నుంచి మన అనుభవం, ఈ అనుభవంతో అలా ఉండిపోవటమే. ఆఖరి శ్వాస మాట ఉనికి స్థిరంగా ఉండేది అదొక్కటే. ఏమీ లేని దాంట్లో ఏమి లేదు. ఏమని చెప్పండి, ఈ అనంత చేతం ఏమీ లేదు. అలా ఉండిపోవట్లేదు. మౌనంగా అలా ఉండటమే. పరమాత్మే పరమాత్మే. భావనా దోషం లేకుండా మనం అందరం కూడా చక్కగా ఉండగలుగుతాం. ఈ ఐకమత్యం ఎలా వచ్చింది? బ్రహ్మంగా ఉంటుంది. పరమాత్మే అన్న భావంతో ఉండబట్టి ఒకరికి ఒకరు తోడు నీడగా ఆఖరి శ్వాస వరకు ఉండవలసిందే కదా. ఏ ఊర్లో వారైనా, ఏ సత్సంగులైనా, ఏదైనా బ్రహ్మంగా మిగలటానికే కదా మనం ప్రయత్నం. ఒక్కరూ తింటున్నాము, రాత్రి పగలు జరుగుతుంది. మన పని మాత్రం వదలకుండా చేస్తున్నారు అందరూ. ఇది ఒక్కటే మన పని. మిగిలినంతా దేహం పని. మరలా జన్మ లేకుండా ఈ దేహాన్ని ఇలా ఉపయోగించుకో. హాయిగా మనతో టైం వేస్ట్ చేసుకోకుండా అక్కర్లేని పనులు చేయకుండా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు. మనం ప్రైమ్ మినిస్టర్ ఏం కాదు, మనకి ఆ పనులు ఏమి. గృహస్థు జీవితాన్ని గడుపుకుంటా ఆడవాళ్ళు మనకు పనే ఉంది. ఆళ్ళ మీద ఇళ్ళ మీద కౌరులు చెప్పుకోకుండా ఉంటే మనోనోనో అది అందరం నేనే అనుకోండి. విషయాల మీద వాళ్ళ మనస్సు నేనే అంతా అనుకుంటా. మరి అంతా నేనే కదా, ఇది అంతా నేనే కదా. నేనే అంతా. చెడ్డ స్నేహాలు చేయకండి, మంచి స్నేహం చేయండి. పరమాత్మ మిగతారు. దేహం ఉన్నసేపు పరమాత్మగా ఉండాలంటే ఏ దేహాలైనా ఒక్కటే, కానీ వారి యొక్క విధి విధానాన్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. వారి సంభాషణ, వారి విషయాలు, వారి ఆలోచనలు. అటువంటివి మనకెందుకు అని తప్పుకోండి. నేను చిన్నప్పటి నుంచి ఎవరితో స్నేహం అనేది ఇప్పుడు చేయలేదు. నాతో నేను ఉండటం, నా స్నేహితుడు, నా గురువు, నా దైవం నాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడితోటి మనం మమేకం తప్పించి ఈ దేహాలు ఎవరి ప్రారంధాన్ని బట్టి విషయవాసన కొంతమందికి ఉంటాయి, కొంతమంది మోగోళ్ళలో ఉంటారు. లోపల గుణుక్కుంటూ ఉంటారు, బయటికి పెద్ద పత్తిత్తుల్లో ఉంటారు. రకరకాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ మనకు అనిపిస్తాయి. నేను చిన్నప్పుడే తత్వ విచారణ చేసి తేల్చేసుకున్నాను. అందు గురించి నేను ఎవరితోటి స్నేహించాను. స్కూల్లో పిల్లలతోటి ఊరికే ఇలా మీతోటి ఎలా ఉంటున్నాను. ఎవరితోటైనా ఆఖరి శ్వాస వరకు కూడా నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. వాడు మన మిత్రుడు, అసలైన వాడు.
ఎన్ని దేహాలున్నా సేపు దేహ సంబంధి పుడతా పోతాం నాణ్యతం మధ్యలో ఈ కథలన్నీ ఈ ఆట కూడా మనకెందుకు, మనం వచ్చిన పని తెలుస్తున్నాం, అనుభవంలోకి ఉంది. ఈ ఆటని పరిసమాప్తి ఈ దేహం ఉన్నంతకాలం అలాగా పరమాత్మగా ఉంటూ దేహ సంబంధికుడితో ఆట సాగించాలి. మనకెందుకు, ప్రతి ఒక్కరిని అనంత చైతన్యంగానే మనం చూడగలుగుతాం. కానీ దుష్టులకి దూరంగా ఉంది. మనకున్న జ్ఞానం కూడా తగ్గదు. ప్రతి ఒక్కరు హాయిగా ఉండాలి అంటే మీ గురించి మీరు ఆలోచించు, ఇతరుల గురించి ఆలోచించు, మీ గురించి మీరు ఆలోచించుకుంటే అలా ప్రతి ఒక్కడు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇతరుల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటే మనం గాడిదల్లా ఉండి మనకెందుకు, అందరూ ఎవరికి వారు చక్కగా కలియుగంలో అందరూ తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. 3 ఏళ్ళోళ్ళకి మా బాబాయ్ చెప్పారు, 30 ఏళ్ళోళ్ళకి ఉన్న తెలివి 3 ఏళ్ళోళ్ళకి ఉంటుందని చెప్పారు. అంతంత ఆజానుబాహులు ప్రతి యుగంలో నేను అలా అలా కొరసు అయిపోతాను. మరి మా పొట్టుని చూసి అనేవారు మరి అలా అలాగా కొరసులు ఎక్కడో పొడుగంటి వాళ్ళు ఉంటారు కానీ అలా తగ్గిపోతారు. ఇవన్నీ కూడా మళ్ళీ సత్యయుగ ప్రారంభంలో మళ్ళీ మనందరం బ్రహ్మయుగానికి చక్కగా ఉన్నంతకాలం బ్రహ్మస్వరూపంగా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడే బ్రహ్మయుగం చేసుకోగలుగుతాం. ఇది మనం 24 గంటలు బ్రహ్మంగా ఉంటే ఇది కలియుగం కాదు, బ్రహ్మయుగం. మిగిలిన వాళ్ళు గొడవలు మనకెందుకు, వాళ్ళు ఉంటే నీకెందుకు, నువ్వు తిన్నగా ఉండు. ఎవరి మనస్సు వాళ్ళదే. వాళ్ళందరికీ నువ్వు రాజ్యం వెళ్తావా, నువ్వు ఎదురు మేనేజర్, నీతో నువ్వు ఉండు, అది మేనేజ్మెంట్. చక్కగా రారాజుగా జమీందారులో ఉంటాం. మనం అందరూ అదృష్టవంతులు, హాయిగా మనతో మనం వైబ్రేషన్స్ తోటి ఎంత రిలాక్స్గా ఉంటుంది. చెడు భావం వస్తే ఆయువు క్షేమం చేస్తున్నట్టు చేతుల మంచి భావాన్ని తెచ్చుకుంది. మంచిగా పరమాత్మే నేను అన్న భావన హాయిగా రిలాక్స్గా పిల్లల్లోని పెద్దోళ్ళలోని నడివయస్సు కాకుండా అందరిలోని ఆ బ్రహ్మాన్ని మనం చక్కగా తలంపుతో అందరిలోనే ఉన్నది బ్రహ్మే కదా. ఆ చైతన్యం లేకపోతే ప్రతి ప్రాణి నిలబడుతుంది. ఏ ప్రాణి అయినా బ్రహ్మ. 84 లక్షలు చాలు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడ. ఆనాడు నుంచి తత్వాలతో ఉన్నవాడు ఎన్నాళ్ళు బ్రతికినా ఏమీ నిత్యం లేదు. కొన్నాళ్లకు రామచిలుక, 3 నాళ్ళ తనులకు మురిసేవు తరిసే, ముందుగతిగానమే చిలుక. హాయిగా అటువంటి తత్వాలు మాకు చిన్ననాటి నుంచి ఉండబట్టి మరి అయ్యే మా భావన దోషం లేకుండా నిలబెట్టిదే అయ్యే తత్వాలే. అసలు పరిపూర్ణంలోయే తత్వసారము తెలుసుకోరన్న విద్యానంద ప్రకాశ్ గారు, విద్యా ప్రకాశ్ ఆనంద్ గారు. మొత్తం మీద ఆయన పేరు నాకు సరి గుర్తురాడు. కాళహస్తి తత్వసారం. మరి
ఎలా చెప్పారు మానస బోధ, తత్వబోధ, ఏవో పుస్తకాలు, బుల్బుల్ పుస్తకాలు అప్పుడే మేము కంటెస్ట్ పెట్టేసాం. తత్వం అని తెలుసుకోవాలి. మనం బ్రహ్మంగా నిలబడాలంటే తత్వాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలు పాటలు ఎన్ని పాడుకున్నా తత్వం పాటలు పాడుకోకపోతే నిలబడదు. అది తత్వం. తత్వమసి. నేనే నువ్వు, నువ్వే నేను ఎలా తెలుసుకోగలుగుతాం? ఉన్నది నేనే అని ఎలా తెలుసుకుంటాం? తత్వ విచారణ లేకుండా ఎలా కుదురుతుంది? పరమాత్మే నేనని ఎలా ఉండగలుగుతాం? ఈ ధీరత్వం ఎలా వస్తుంది? అనేకత్వంలోని అనేక జీవులుగా అనేక రకాల గుణాలతో, అనేక రూపాలతో, అనేక నామాలతో పిలువబడ్డామే. అన్నీ ఉట్టిదని తెలిసింది. మరలా పుట్టకుండా చేసుకోవటానికి ఈ ప్రయత్నం. మళ్ళా ఇప్పుడు ఎలాగా మరణం తప్పదు. మళ్ళీ పుట్టామంటే మళ్ళీ మరణం తప్పదు. మళ్ళీ తల్లి గర్భాలు మరి ఉంటాం. గర్భ యాతన ఆ నరకం మనకి ఎందుకరా? హాయిగా ఉండేదానికి గర్భనరకం అనుభవించడం సంబరంగా ఉందా? ఉన్నది నేనే అన్న భావంతో హాయిగా ఉండండి. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. అందరితోటి చక్కగా మాట్లాడండి. అది ఏం చెప్పినా వినేయాలని వదిలేయండి. అలాగే నమ్మాలని వదిలేయండి. మళ్ళీ మీకు పట్టుకుందనుకోండి, మీరు పతనం అయిపోతారు. వాళ్ళు కాదు, మీరు కూడా పతనం. అందరి మీకు ఎందుకు? మీ పని వరకు మీరు చేసుకోండి. నా పని వరకు నేను ఎవ్వరీ పట్టించు. ఏ పనైనా బ్రహ్మసత్సంగానికి నాతో నేను ఉంటాను అంతవరకు. అందరూ చేయగలుగుతున్నారు, చదువు వచ్చిన వాళ్ళు చదువులు అన్నీ ఇవన్నీ పెడుతున్నారంటే వారికి వచ్చిన విద్యని చేస్తున్నారు సత్సంగంలో. మన నాలోంచి వచ్చినాయి రాసుకోలేదా పుస్తకాలు? అలాగే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇది బ్రహ్మ సత్సంగం, బ్రహ్మాందే. ఇది బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతుంది అందరం కూడా. ఇది మీది కాదు, నాది కాదు, మన అందరం కూడా బ్రహ్మస్వరూపులే కాబట్టి బ్రహ్మ ఎలా నడుపుతాం హాయిగా. నాది అన్నది ఏమీ కాదు. దేహమే నేను కానప్పుడు ఈ సత్సంగం నాదా? ఈ సత్సంగంలో మాటలు నాయే. బ్రహ్మే మాట్లాడుకుంటుంది, బ్రహ్మే తింటుంది, బ్రహ్మే చెప్తుంది, బ్రహ్మే వింటాను. సర్వం బ్రహ్మమయం. ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండు. అసతోమ సత్యమే, తమసోమ జ్యోతిర్గమే, మృత్యోర్మ అమృతమ. మరి చిన్ననాటి నుంచి అనేక శ్లోకాలు పట్టేసి సహనోబున్నట్టు. అసలు ఒక్కొక్క దాని అర్థం నాకు అప్పుడే తెలుసు కాబట్టి ప్రతి శ్లోకాన్ని మరి ఆ రోజుల్లోనే అనంతత్వంగా ఉంటాం అలవాటు అయిపోయినప్పుడు. అప్పుడే దాని భావార్థం తెలుసు. చక్కగా శ్లోకాలు, ఆ శ్లోకాలు ఈ రోజుని నిలబెట్టాక నిలబడిపోయినాము. అలా ఉండిపోవటమే. ఎప్పుడైనా చెప్పుకోవచ్చు శ్లోకాలు, కానీ ఎక్కువ రావు. ఇంకా దీంట్లో మమేకం అయిపోతున్నాం కదా. అది దారి చూపించేస్తుంది. చక్కగా మనతో మనం ఉండిపోతాం. రిలాక్స్ ఎవరు ఇస్తారా? పిల్లలు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? అత్తోరు వైపు ఇస్తారా? పుట్టిన వైపు ఇస్తారా? మన స్నేహితులు ఇస్తారా? మన ఇరుగు దేహ సంబంధికులు ఎవ్వరు ఎవరికి వారే తరించారు. చెప్పడం వరకు చెప్తారు మన పెద్దలు, శాస్త్రం. అనుభవించేది మనం. ప్రయత్న లోపం లేకుండా
24 గంటలు నీతో నువ్వు అలా ఉండు. నీకు ఎంతవరకు అవసరం అంతవరకు నిద్ర, ఎంతవరకు నిద్ర అవ్వాలో అంతవరకు నేను నీరసాలు తెచ్చుకోవద్దు. నిద్ర మొత్తం మానేసి అలసట తెచ్చుకోవాలి కదా. ఈ ఇంద్రియాలు వ్యాపారాలు చేస్తూ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు చేసుకో. మరి మాకు ఇలా ధ్యానంలో ఉంటాం కాబట్టి పెద్దగా అవసరం ఉంది. తిండి నిద్రలు అయ్యి బాడీ ఎప్పుడులాగే ఉంటుంది, నీరసాలు ఏమి ఉండవు. ఇక్కడ ట్రైనింగ్ అవ్వండి ధ్యానంతో. మనం అందరం సమిష్టిగా ధ్యానం చేస్తాం. ఈ వైబ్రేషన్స్ ద్వారా చక్కగా ఇక్కడ అభ్యాసం ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళాక కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కూర్చోండి. ఇంట్లో పని లేదనుకోండి, ఎవరు లేరనుకోండి, కూర్చోండి. అలానే మరి చిన్నాళ్ళ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు కూర్చున్నాం. టైంలు ఏమీ లేవు. ఏం బ్రహ్మానికి టైం ఏంటి? బ్రహ్మానికి రాత్రి పాలు ఉంటాయా? కాలానికి. కానీ నేను బ్రహ్మాన్ని అలా బ్రహ్మంగా మిగలుతాయి. నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అలా మిగులుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానం చేస్తుంది. ఇప్పుడేంటి అప్పుడేంటి ఎప్పుడు అంతే. నాకు ఎప్పుడు కుదురుతా ఎవరైనా ఉంటే మాట్లాడాలి రోజున, అంతకన్నా ఏమీ లేదు. ఎవరో లేకపోతే ఇంకా బాగా కూర్చోవచ్చు. ఈ ధ్యానంలో ఎంత హాయి. జాగ్రత్తలోనేమో జనంతో, మళ్ళీ కళ్ళలోనేమో కలకంటాను. ఇంకెప్పుడు మీకు విశ్రాంతి వస్తుంది? కళ్ళలో కూడా మనస్సు ఉంది కదా. సూక్ష్మ స్థూల కారణదేహాలు 3. అసలు ఏ దేహాన్ని రానివ్వకుండా పరమాత్మ మిగలండి ఈ దేహంతో. ఈ 3 వచ్చేసి సూక్ష్మదేహం, స్థూలదేహం, కారణం తెచ్చుకున్నాం కదా మూట. ఈ 3 దేహాలు రాకుండా చేసుకున్నాం. సుఖపడండి, సుఖపడండి, సుఖపడండి. మీతో మీరు ఉండండి హాయిగా. అదే అనంతమైన సుఖం. ఈ అనంతమైన సుఖం నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించింది. ఈ అనంతమైన సుఖంగా మిగలాలి. దేహంతో విధులు నిర్వర్తించకుండా ఏమీ కుదరదు. దేహం ఉన్నంతకాలం నిర్వర్తించాలి. పరమాత్మ అలా హాగా నిర్వికల్ప సమాస్థితి అలా ఉంటుంది. మరి రోజు సమాస్థితిలో ఉండే కదా నేను మీతో మాట్లాడేది. అయితే నాకేం తెలుసు? ఆ బ్రహ్మం ఎలాగా మాట్లాడించుకుంది. బ్రహ్మే తింటుంది, బ్రహ్మే ఉంటుంది. అన్నీ బ్రహ్మార్పణంగానే జరుగుతూ ఉంటాయి. ఇది అందుగురించే ఏమి కనిపించో వినిపించో ఎవరైనా అనుకున్నా అసలు ఏముంది. చెవులున్నా చెవిటి వానివలి, కళ్ళున్నా గుడ్డి వానివలి, నోరున్నా మోగవానివలి. అన్నీ ఇంద్రియాలు వాటి పని అట్లు చేశారు. ఆనందం ఎక్కడుంది? మనలో ఉంది. అందరం కూడా మనం, అంతటా మనం. దేహాలు వేరు. దేహాలైనా పరమాత్మ కదా, లేకపోతే దేహాలు ఎలా నిలబడతాయి? ఇన్ని సంవత్సరాలు పరమాత్మే ముందు విడదీసుకుని
దేహం కూడా బ్రహ్మే కదా. దేహంలో ఉన్నదే బ్రహ్మే. దేహం స్థూల దేహం బ్రహ్మే, సూక్ష్మ దేహం, కారణదేహం బ్రహ్మం. సో బ్రహ్మం కాదు ఏముంది, ఉన్నదంతా బ్రహ్మంగా మిగులుతుంది. అందరూ అలా హాయిగా చక్కగా మీకు మీరే హాయిగా ఉంటున్నారు. అలా ఉండాలి. మనం అందరూ ఏకాత్మస్వం ప్రతి వారు కూడా అయి ఉన్నాం. అందరూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అనంతత్వం నువ్వని నాకు ఇంకేముంది. సముద్రం మధ్యలో అంట ఏముండదంట, ఈ కట్టాలి అన్నీ వస్తుందంట. అలాగా హాయిగా నీతో నువ్వు అయి ఉన్నావు. అలా ఉండటం తప్ప ఏముంది. పరమాత్మే అన్న భావంతో అలా ఉంది. ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం కూడా ఆ బ్రహ్మే స్థితిని వదలకుండా అమ్మలో మనం అందరూ ఏకాత్మస్వం. మనందరం కూడా ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అందరం బ్రహ్మంలోనే కదా ఈ భావనలు, బ్రహ్మంలోనే కదా ఈ దేహాలన్నీ. అనేక జీవరాశులు ఉన్నాయి, అన్ని బ్రహ్మంలోనే సృష్టింపబడ్డాయి. సృష్టి స్థితి లేక బ్రహ్మే కదా. చక్కటి విచారణ మార్గంతో హాయిగా ఉంటుంది. మీ గురించి మీరు తెలుసుకోండి. ఎవరి గురించి తెలుసుకున్నా ఏముంది, ఎన్ని చరిత్రలు తెలుసుకున్నా మొదట్లో తెలుసుకోండి. మీతో మీరు ఉంటానికి చూసుకోండి. లేకపోతే మీ మనసు ఆ చరిత్రల మీదకి వెళ్ళిపోతుంది. మీ మనోమౌనంతో మీరు ఉండండి. ఆ చరిత్రలో మహానుభావుల చరిత్ర తెలుసుకుంటున్నాను, రైట్. దాన్ని ఆచరించాలి. ఎన్ని చదివినా ఏం లాభం. మరి ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ ఒక్క మొక్క కదా. నేను చిన్నప్పటి నుంచి పట్టుకుంది ఒక్క మొక్కే కదా. నాకు ఆఖరి శ్వాస వరకు అదే నిలబడిపోతాను. ఎన్ని తెలుసుకున్నా అనుభవంలోకి తెచ్చుకోండి. పాటలా పాడేయటం కాదు, బట్టి పట్టేయటం కాదు. మహాత్ముల చరిత్రలు తెలుసుకుంటేనే కదా మనం ఈ రోజున ఇలా ఉన్నాం. మీ చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకో. వారిలాగే మనం ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి, శాంతంగా ఉండాలి, అరిషత్ వర్గాలను జయించాలి, పరమాత్మ నిలవాలి అని వారిదే కదా మనం తెలుసుకోవాలి. అంతేగాని ఆశ్రమ బోసమ ఆడగొడవ వీలుగొడవ ఆడగొడవ నువ్వు ఎన్నో మార్చగలవా? రోజం తప్పించి నీ మనస్సు అతల వెత్తలు సుత్తలు తలా అతల పాత్రలోకి సినోదు. నీ మనస్సు నువ్వే నిగ్రహించుకోకపోతే ఆడ మనస్సు కూడా నీకు ఎందుకు? నీ మనస్సును నువ్వు నిగ్రహించుకో. ఆళ్ళ ఒంటి మీద ఏముందో అదే జరుగుతుంది. నీ ఒంటి మీద ఏముందో నువ్వు జరుగుతానని తెలుసుకుంటున్నావు. దాన్ని చక్కగా బ్రహ్మీ స్థితిలో నిలబెట్టుకో. నా గురించి నేను చూసుకోవాలి. నా ఆకలి నాకు ఎలా తీరుతుంది, నా రిలాక్స్ ఎలా వస్తుంది, ఇలా నీ మీద నువ్వు ప్రశ్నలు వేసుకోవాలి. కానీ ఊరోళ్ళు ఉద్ధరిస్తారా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. కానీ ఉద్ధరించే వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వం. నీకెందుకే? ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎప్పుడూ అలా వదిలేటి అలానే ఏది మానలేదు, పట్టించుకోలేదు, వదలలేదు. తటస్థంగా ఉన్నాను. ఆనాటి నుంచి కూడా సంసారంలో ఉన్నానా? లేదు. లేనా? ఉన్నాను. ఆలోచన ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నదాంతో ఉన్నట్టు, లేని దాంతో లేనట్టు ఉండాలి. కానీ ఇది లేనట్లు ఉండాలి. కానీ ఎంచుకో ఈ గొడవలన్నీ.
ఈ మమకారాలు అహంకారాలు, వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని, ఈ రాగాలు ద్వేషాలు, మనసు బందీ అయిపోయి మరలా జన్మ తెచ్చుకుంటాం. ఎందుకరా మనం హాయిగా ఉండమంటే మనం బ్రహ్మం చెబుతాను కదా, మనలో వాక్ కానీ నువ్వు ఇలా ఉండి అలా ఉండని చెబుతాను కదా. మన సంసారంలో హాయిగా సంసారంలో ఎంజాయ్గా మనకి 24 గంటలు పరమాత్మగా ఉండటానికి అన్ని విధాలా బాగుంది. వాక్గా ఉంది, ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, నిగ్రహంతో ఉన్నాం. చాలదా హాయిగా ఉంటాం మానేసి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. అన్నీ బాగున్నవాడికి ఒకటే రోగం, ఏమీ లేనివాడికి ఒకటే రోగం. పాపం వాళ్ళు ఏదో అవస్థ పడ్డారు అంటే పడతారు, ధనం గురించో లేకపోతే జ్ఞానం గురించి వ్యవహారం గురించి. ఎవరికి తప్పదు వారి యొక్క రాతను బట్టి. నీకెందుకు? నువ్వు సత్సంగువు కదా, అంతర్ముఖం బహిర్ముఖం రెండు కూడా నువ్వు ఎలా చేస్తే అలా వింటున్నాయి కదా, మనసు లేని స్థితిలో ఉంటున్నావు కదా. పరమాత్మే నేను అన్న భావంతో నిలబడుకో. కామంతో నీకు పని, చదువులు ఉద్యోగాలు నీకు ఉన్నాయా? లేవు కదా. అలా ఉండిపో, ఆ ధ్యాన నిమగ్నంతో అలానే మనసు ఉండిపోతా. అంటే ఏ పని చేసుకున్నా మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు. ఇప్పుడైనా అంతే, మీతో మాట్లాడినా మళ్ళీ ధ్యానం, మీరు వెళ్ళిపోయినా చక్కగా పడుకునైనా ధ్యానంలోనే ఉంది. అంటే మెళ్ళ ఇలా అవుతాయి, నడులు అవుతుందని ముసలు అయ్యాక మరి నాకు కుదిరిన మట్టికి ఎక్కువ కూర్చుంటా. పడుకుంటే నిద్ర వస్తానని కుదిరిన మట్టికి ఎక్కువ కూర్చుంటా. నడులు లేకుండా బోట్లాడేసుకుంటాను. వచ్చినాం బోటే కదా. ఏదైనా సరే ఎలాగైనా సరే ఉన్నది నేనే అన్న భావంతో అలా మిగిలిన చెప్పుకోలేదు. అలాగే బ్రహ్మాత్మం జీవితాన్ని గడుపున్నందులో బ్రహ్మాత్మం పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. హాయిగా ఇంకెలా రాత్రి పాలు బ్రహ్మం చెప్తాను, దానికి వదిలేస్తే అది చెప్పేసుకుంటాం. విషయాల మీద వదిలేస్తే విషయాల మీద, ఏది వదిలేస్తే అది అలా వెళ్ళిపోతుందిరా. ఆపేయాలి దాన్ని. బ్రహ్మాత్మం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మాత్మం శ్రీ మాతా బ్రహ్మానందమూర్తి. బ్రహ్మాత్మం చూడండి అమ్మంటున్నారు, మాయతో మమేకం అయితే జ్ఞానం రాజుగా స్వచ్ఛంగులు. మనం ఎప్పుడైతే మాయ అంటే దేహభావంతో మమేకం అయ్యామా, ఇంకా జ్ఞానం అనేది జ్ఞానం వైపు నువ్వు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ భావాలు రావు, దానికి ఇష్టపడదు. ఈ దేహభావంతో మాయతో మాయతో మమేకం అయ్యావా, నీకు జ్ఞానం అనేది రాదురా సత్సంగులు. చూసారా, మనస్సు దేహభావంతో మనం ఎప్పుడైతే ఈ దేహం నేను అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అంటే ఇంకా దేహంలో మమేకం అయిపోతాం, దేహంలో మమేకం అయిపోతాం, దేహమే నిజం అనుకుంటాం. ఇంకేత ఈ భావంలో వచ్చావా, నీకు జ్ఞానం వైపు నీకు వెళ్ళలేదు. అంటే ఎందుకు వెళ్ళాలంటే అది తెలుసుకోవాలనే భావనే రాదు మనకి. ఎంతసేపు నేను నాది అహంకారం మమకారం ఇవన్నీ కూడా దీనికి బంధాల్లో చిక్కుబడిపోయి ఇంకా రెండో వైపు వెళ్ళదు. ఇందులోనే అందులో సముద్రంలో ఈదినట్టు ఆ దేహభావంలో ఈదుతూ ఉంటాం. ఇంకంటే రెండో భావనే రాదు. మనసులో మౌనం వచ్చినప్పుడే
మనసులో మౌనం వచ్చినప్పుడే నీవు బ్రహ్మాండంగా ఉంటావురా సత్సంగుడు. మనకి మనసులో మౌనం రావాలంటే ఆధ్యాత్మిక వైపు రావాలి, అదే సత్సంగానికి రావాలి. సత్పురుషుల కలయికి సద్గ్రంథ పట్టణంలోని ఇవన్నీ కూడా మనం సత్సంగంలోని ఇవన్నీ తెలియబడతాయమ్మా. ఈ సత్సంగంలో మనకి ఎప్పుడైతే ఇవన్నీ తెలియబడుతుందో అంటే ఈ సత్సంగం వస్తున్నాం కాబట్టి ఆ సత్సంగంలో ఇవన్నీ తెలుసుకుంటాం. మనసు అట్లా ఏమవుతుందంటే మనసు యొక్క లక్షణాలు తెలుసుకుంటాం. మనసుని ఎలా మనం వశపరుచుకోవాలో, దాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో మనకి ఈ సత్సంగంలో అర్థమవుతుంది. అర్థమైన తర్వాత క్షణం కూడా మనం ఎవరో వ్యక్తం చేసుకోకుండా మనసుని మనం వశపరుచుకొని మన వశంలో ఉంచుకుంటూ మనం ఏం చేస్తున్నాం, ఈ అభ్యాసం చెప్తున్నాం. ఏ అభ్యాసం? నేను బ్రహ్మాన్ని అంతా బ్రహ్మే అభ్యాసంలో బ్రహ్మాత్మ భావంతో మన జీవన విధానం గడపడానికి ప్రతి క్షణం ధ్యాస ధ్యానాలతో మనం ఉంటాం, అలవాటు చేసుకున్నాం. అలవాటు ఏంటి? సత్సంగం వల్ల అలవాటు అయింది. సత్పురుషుల కలయిక వల్ల, సత్ ప్రవర్తన వల్ల, సత్ లక్షణాల వల్ల, సద్గుణాల వల్ల. అంటే మార్పులేంటి ఏదో మనం తెలుసుకున్నాం. ఎప్పుడు ఆనందంగా ఉంచేది ఏదో తెలుసుకున్నాం. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం. ఆనందం నువ్వే ఆనంద స్వరూపాన్ని, నేనే ఆనంద స్వరూపాన్ని అని నాకు తెలియబడిన తర్వాత మరి నేను ఆనంద స్వరూపాన్ని ఎక్కడో ఉండి ఎవరో ఇస్తారనుకున్న సేపు అటు తిరిగాం. ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చామో ఈ సత్సంగంలో అసలు ఆనందో బ్రహ్మరా, నువ్వే ఆనందం, ఆనందమే బ్రహ్మం, బ్రహ్మమే ఆనందం, నువ్వు ఆ బ్రహ్మమే అయి ఉన్నావు. చూడండి, చూసారా, మనం ఆనంద స్వరూపులం. నీ స్థితే ఆనందం, నువ్వు అదే ఉన్నావు. నువ్వు బ్రహ్మానివి. బ్రహ్మ అంటే ఆనందం. మరి ఆనందం బ్రహ్మ, మరి అది నువ్వే అయి ఉన్నావని ఎప్పుడైతే మనకి ఈ సత్సంగం ద్వారా తెలియబడిందో అది ఆ ఆనందం ఎలా వస్తుంది అనే భావం కూడా అమ్మ మరి ఆ లక్షణాలు చెప్పారు కదా కూడా. నువ్వు భావాలు ఎలా నడిస్తే నువ్వు ఏది పట్టుకుంటే బ్రహ్మంగా ఆనందంగా ఉంటావు, ఏది పట్టుకుంటే బందీ అయిపోయి దేహభావంలో జన్మచక్రంలో తిరుగుతావు అనేది ఈ రెండు భాషలో మనకు బాగా అర్థమైంది కదా. చూడండి, దేహభావనే జన్మచక్రం, బ్రహ్మభావనే జన్మ అంతం. జన్మ ఇంకా మళ్ళీ జన్మకి మళ్ళీ రాము. బ్రహ్మభావంలో ఉన్నామా జన్మకి పులుస్తా సున్నా. దేహభావంలో ఉన్నామా జన్మచక్రంలో తిరగడం కంటిన్యూ అయిపోతుంది. అది బ్రహ్మంగా ఉంటే జన్మచక్రం అయిపోతుంది. అంటే ఈ రెండు భావాలే మనకి అన్నీ కూడా మనకి అన్నీ తెలుసమ్మా. తెలిసి అన్నీ కూడా మనకి అందరి కథలు అన్నీ చెప్పారు కదా. అందరి గురించి వినాలి, చదవాలి, చెయ్యాలి, అన్ని చెప్పిన దాకా అది తెలుసుకునేదాకా తెలియాలి. అందులో మంచి మంచి లక్షణాలు అవన్నీ కూడా మనం ఆ రామాయణం మనం చదివాం, విన్నాం, అన్నీ చేశాం. రామాయణం చదివి రాముడు గొప్పవాడు అని దండం పెడితే కాదు, రాముడికి ఫోటోకి దండం వేసి దండాలు పెడితే కాదు. మరి రాముడు నువ్వు అవ్వాలంటే ఏం చేయాలి? అది ఇక్కడ అమ్మ మనకు చెప్పింది. నువ్వు రాముడిలో అవ్వాలంటే ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ భావాలు నువ్వు ఆచరిస్తే అనుభవిస్తే నువ్వు అదే అవుతావు ఆయన. ఇప్పుడు బ్రహ్మం అనేది నీ నిజ స్వరూపం అయినా నువ్వు ఆ స్వరూపాన్ని నువ్వు దాని లక్షణాలు, గుణాలు నడవతే కదా. మనకి ఆ బ్రహ్మం అంటే తెలియలేదు ఇప్పటిదాకా. మనం అయ్యి ఉన్న దాన్నే మనం దాన్ని అనుభవించలేకపోయాం కదా సత్సంగానికి రాకముందు. మరి ఎందుకు అనుభవించలేకపోయాం అంటే అది ఒకటి ఉంది. అది నేనై ఉన్నాను, అది నేను అనుకుంటే అవుతాను, దాన్ని పట్టుకుంటే అదే నేను అవుతాను. నేను బ్రహ్మ అవుతుంటే బ్రహ్మమే అవుతాను. మరి ఇవన్నీ కూడా అంత భావన. దేహం అనుకుంటే దేహంగానే ఉండిపోతావు జీవుడిగా, జీవుడు అనుకుంటే జీవలక్షణాలతో దేహభావంతో ఉండిపోతావు. మరి నేను బ్రహ్మాన్ని అని మనకి ఇక్కడికి వచ్చాక తెలియబడిన తర్వాతే కదా మనందరూ కూడా ఇంత మార్పులు మార్పులు చేసుకుంటాం. అలా చేసుకుంటూ మనం అలా హాయిగా ఉంటూ
మన నడకలు మార్చుకున్నాం, భావాలు మార్చుకున్నాం, గుణాలు మార్చుకున్నాం, అన్నీ కూడా ఆచరణ మార్చుకున్నాం, ఆలోచన విధానం అంతా భావనా క్షేత్రం అంతా మారిపోయింది కదా. మేము సత్యంలోకి వచ్చి కూర్చున్న తర్వాత, అసలు సత్సంగంలో కూర్చున్న తర్వాత ఈ సత్సంగంలో మనకి ఈ జ్ఞానం, అనుభవ జ్ఞానం గురువు చెప్పే మాటలకి మనకి అసలు ప్రశ్న ఏమీ లేదు. అన్ని అమ్మ చెప్పేది ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. నువ్వు బ్రహ్మ అంటే ఏంటంటే, బ్రహ్మ అంటే ఏంటంటే నువ్వు దేహభావం వీళ్ళేది బ్రహ్మంగా ఉంటావని చెప్తారు. ఇంకా బ్రహ్మంగా ఉండాలంటే దేహభావం వేడాలి. అంటే వేడాలి అంటే భావన మార్చుకోవాలి నాయన అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి సత్సంగంలో కూర్చున్న తర్వాత ఒక్కటి కాదమ్మా, మన ప్రశ్నలు ఎన్నో ఉంది. అన్ని ప్రశ్నలకి జవాబు ఒక నేను బ్రహ్మాన్ని అనుకుంటే అన్నీ సున్నాయిపోతాయి. ఇంకా ప్రశ్న అనేది ఉండదు. బ్రహ్మంగా ఉన్నవాడికి ప్రశ్న ఉండదు, మనసులో ఉన్నవాడికి ప్రశ్నలు ఆగవు. అంటే మనసుతో దేహభావంతో ఉన్నవాడికి ప్రతి క్షణం ప్రశ్నతోటి వాడు సంకల్పాలు వికల్పాలతో అలా ఉండిపోతాడు. అది దాని లక్షణం అది. అంటే అది మనం అలా ఉన్నా, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు మనం అనుకోక్కర్లేదు. వాళ్ళకి ఆ దేహభావంలో ఉన్న వాళ్ళకి అంతే. మనం ముందు కూడా మరి మనకి ఈ తృప్తి అనేది మనకి అప్పుడు లేదు కదా. ఇప్పుడు వచ్చింది, ఏమొచ్చింది? మనం తృప్తిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఉన్నదాంతో ఉన్నట్టుండాలి, లేని దానికోసం ఆశపడకూడదు, ఉన్నదాంతో ఉన్నట్టు లేని దాంతో లేనట్టు లేనట్టు ఉండాలి అన్నారు. ఇందాక అమ్మ అన్నారు, నేను ఉన్నానా? ఉన్నాను. సంసారంలో ఉన్నానా? సంసారంలో ఉన్నానా అంటే ఉన్నాను. సంసారంలో లేను లేను. సంసారంలో లేను అంటే లేను. సంసారంలో ఉన్నాను అంటే ఉన్నాను. ఏంటి యొక్క భావన? ఎందుకు ఆ భావన? సంసార పాత్ర డ్యూటీ వచ్చినప్పుడు ఆ పాత్రగా డ్యూటీ చేసేస్తాం అంతే. అప్పుడు ఉన్నట్టు అనిపించింది, ఆ పని అవగానే వదిలేస్తాం అంటే లేనట్టు అనిపించింది. ఇక్కడ రెండు కూడా అలాగే మనం అందరూ కూడా అలాగే ఉన్నాం. అన్నట్టు చెప్పడం వల్ల మనం అలా తేలిగ్గా తీసుకుంటూ సంసారం కూడా చక్కగా, సంసారం అనే పాత్రని చక్కగా చేసుకుంటూ ఇక్కడ అసలు ఎందులోని మమేకమవకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఆ పని, ఈ పనిముట్టుతో ఈ విధిని విధి యొక్క వ్యవహారం అంతా ఈ పనిముట్టుతో చేసుకుంటూ ఈ ఆకారంతో ఈ వ్యవహారం చేసుకుంటూ నిరాకారంతో జన్మ లేని స్థితిని నువ్వు అది తెలుసుకుని ఆ జన్మలేని స్థితిని నిరాకార తత్వంలో ఆ బ్రహ్మ ధ్యానంలో మనం మౌనంతో ఉంటున్నాం. అది ఇక్కడ మనం వచ్చిన తర్వాత నేర్చుకున్నది అది. అలా మనోమౌనంతో ఉంటూ నేర్చుకున్నాం. ఎప్పుడు మాట్లాడాలో, అప్పుడు ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాం. అలాగే మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని అంతం లేదు, ఎవరికి ఎంతం లేదు. ఇది మొత్తం బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో ఇది ఒక బ్రహ్మాస్త్రం అమ్మ. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో మనం ఎవరిని అనొద్దురా, ఏమి అనొద్దు, ఎవరి అనొద్దు. ఈ రెండు చేస్తే మనకి కర్మ లేదు, జన్మ లేదు. ఆ రెండు లేకపోతే నువ్వేం చేస్తావు? నీలో నువ్వు ఉంటావు, నీ లోపల ఉన్నవాడు చెప్పే మాట ఆ గైడెన్స్ లో నువ్వు హాయిగా ఉంటావు. ఇప్పుడు బయట అంటూ వినటం వల్ల ఆ వీళ్ళు చెప్పింది అలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అని నీ మనసు తీరుతూ ఉంటుంది. ఇంకా ఎవరితోటి వినకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ లోపల ఉన్నోడు మాటే నువ్వు వింటావు. అర్థమైందమ్మా? అంచేత నీ లోపల ఉన్నోడు ఎప్పుడు మంచిగా చెప్తాడు. అక్కడ సత్సంగానికి వస్తావు కాబట్టి సత్సంగంలో మంచి లక్షణాలు, ఆ బ్రహ్మ లక్షణాలు చెప్తారు. నువ్వు ఎలా ఉంటే బ్రహ్మంగా ఉంటావు, ఏం చేస్తే జన్మరాహించవుతుంది, ప్రతి విషయం ప్రతి క్షణం అదే చెప్తారు. అదే చెప్పడంలో మనం ఆ భావాలనే ఉంటూ ఆ నడకలే నడుచుకుంటూ అదే గోల్గా మనం ఆ గోల్లోనే మనం రీచ్ అవ్వడానికి మనం ప్రతి క్షణం రాత్రిలో ప్రతి క్షణం ఆ పనిలోనే ఉంటున్నాం. ధ్యానం అంతే. నేర్చుకున్నా వేస్ట్, ఏం నేర్చుకున్నా వేస్ట్. వస్తాం ఆ కుర్చీలో బ్రహ్మార్పణం అది తెలుసుకో. కాదు 120 పేజీలో చూసుకో. 120 చెప్పు.
మోక్ష జ్ఞానము. డైరెక్ట్ నాలెడ్జ్ నీవే పదవవాడును, నీవే ఆనంద స్వరూపుడు, నీవే నాశనం లేని పరమాత్ముడు. మనసు, బుద్ధి, శరీరం, ప్రాణం, పంచకోశాలు ఇవేమీ నీవు కాదు అని అనుభవపూర్వకంగా తెలిసింది. నేను వీటినన్నిటినీ గమనిస్తున్నాను, అన్నింటినీ సాక్షిగా చూసేవాడిని నేను బ్రహ్మమును అని జీవిస్తున్నప్పుడు ఒక శుభగడియలో ఆత్మదర్శనం అవుతుంది. నేనే పరమాత్మను అనే అనుభవం స్మరిస్తుంది. అప్పుడే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. దుఃఖ నివృత్తి. పదవవాడు నదిలో మునిగిపోయాడు అనే దుఃఖం పోయింది. అలాగే మనం అన్ని సంస్కారాల నుండి, అన్ని ఆలోచనల నుండి విముక్తి పొంది నేను శరీరము, మనస్సు అనే భావాన్ని తుంచి శరీరము, మనస్సు భగవంతుడు నాకు ఇచ్చిన పరికరాలు అని భావిస్తాము. శరీరంలో మార్పులు వచ్చినా నేనేమీ మారడం లేదు. మనస్సులో రాగద్వేషాలు వస్తున్నా నాలో మార్పు లేదు. నేను సచ్చిదానంద స్వరూపుడు. అప్పుడు మనస్సు అంతా ఆత్మానందంతో నిండిపోతుంది. ఇదే అత్యంత ఉన్నతమైన దివ్య ఆత్మానందం. దీన్ని మించిన ఆనందం లేదు. ఈ ఆనందాన్ని అనుభవించడమే మానవులందరి లక్ష్యము. 7. తృప్తి. అందరం ఆనందం కోసం పరుగులు పెట్టేవాళ్ళము. ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? వారు చేస్తున్న ఆయా పనులలో ఆనందం ఉందని. కానీ నా స్వరూపమే ఆనందం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆనందానుభూతిని ఆస్వాదిస్తూ తృప్తిగా ఉంటారు. ఆత్మానందాన్ని అనుభవించడానికి మనస్సు అవసరము. కాబట్టి జీవించి ఉండగానే మంచి చెడు ఆలోచనలను మనస్సు నుండి తొలగించి మనస్సు ఖాళీ చేసి నేనే ఆత్మను అనే నమ్మకాన్ని స్థిరపరచుకొని అన్నింటినీ సాక్షిగా చూస్తూ ఊరక ఉంటూ మనస్సులో కొత్త సంకల్పాలను చేయకుండా ఉండాలి. నేను బ్రహ్మమును అని సాధన చేస్తున్న తరుణంలో కొంతకాలానికి నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఆ ఆత్మనిష్టలో చివరి వరకు జీవించడమే జీవన్ముక్తి. ఇదే మోక్షము. అంటే నిరంతర నామస్మరణ, శరణాగతి, సమదృష్టి, పరోపకారం, వైరాగ్యం, ఆత్మనిష్ట అన్నింటినీ ఏకకాలంలో ఆచరించాలి. అప్పుడే మనస్సు భగవంతునితో అనుసంధానమై ఉంటుంది, ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. ఆత్మదర్శనం అంటే ఆత్మ నీకంటే వేరుగా నీ దర్శనం అవ్వటం కాదు, నీవే ఆత్మవు అని తెలుసుకోవడం. ప్రపంచంలో ఉన్న వ్యక్తులను, వస్తువులను నువ్వు వేరు, అవి వేరు అని చూస్తున్నావు. చివరికి నీ చేతిని కూడా ఇది నా చేయి అంటున్నావు. కాబట్టి శరీరం కూడా నీవు కాదు, నా మనస్సు అంటున్నావు. కాబట్టి మనస్సు కూడా నీవు కాదు. మనస్సు, శరీరం ఈ రెండు భగవంతుడు నీకు ఇచ్చిన పనిముట్లు. వీటిని ఉపయోగించుకొని నీవు అహం బ్రహ్మాస్మిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనస్సు ఖాళీ చేసి ప్రతిదాన్ని సాక్షిగా చూస్తూ ఊరక ఉండాలి. దేని మనస్సు రికార్డు చేసుకోకూడదు. మనం మన కర్మానుసారం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఏదో కొంత మేరకు మనం స్వతంత్రంగా జీవించగలుగుతాము. రేపు రాజమండ్రిలో 10 మంది కర్మానుసారం వెళ్ళక తప్పదు. అయితే
ఎలా వెళ్ళాలో కారులోన ట్రైన్లోన అనేది మన స్వతంత్ర ఆలోచన ప్రకారం వెళతాము. అంతేగాని రాజమండ్రి వెళ్లకుండా ఉండలేము. ప్రారంభ కర్మ మనల్ని బలవంతంగా రాజమండ్రి వెళ్ళేలా చేస్తుంది. ధర్మంగా ఒక పని చేస్తే దానికింతగా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం సుఖానికి కారణం అవుతుంది. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న సుఖానికి కారణం నీవు ఇది వరలో చేసుకున్న పుణ్యమే. అధకర్మంగా ఒక తప్పు చేశావో నీకు తెలియదు, కానీ దాని ఫలితం మాత్రం దుఃఖ రూపంలో వస్తుంది. స్వతంత్రంగా ఉండడం అనేది మనస్సు సంబంధించినది. కొంత సమయం స్వతంత్రంగా ఉంటాము, కొంత సమయం స్వతంత్రంగా ఉండలేము. నా శరీరాన్ని ఎలా పడితే అలా తిప్పగలను, నడవగలను, శరీరంపై అజమాయిషి చలాయించగలను, కానీ పక్షవాతం వస్తే చేయి పైకి ఎత్తలేను. శరీరం మనస్సుతో ఏకీభవించి నడుస్తున్నది, స్వతంత్రం కాదు. ఆత్మనిష్టలో జీవిస్తూ భగవంతునికి శరణాగతిలో ఉంటే అదే స్వతంత్రము. పూర్వజన్మ సంస్కారాల వల్ల ప్రస్తుత జన్మలో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. దుర్యోధనుని అడిగారు, నువ్వు ఎందుకు అధర్మంగా ఉంటావు? ధర్మమేమిటో నీకు తెలియదా? అంటే, నాకు ధర్మం తెలుసును, కానీ అలా చేయాలనిపించదు. నా పూర్వజన్మ సంస్కారాలు నన్ను బలవంతంగా అధర్మ మార్గంలోకి లాగేస్తున్నాయి. నేనేమీ చేయలేకపోతున్నాను అన్నాడు. నీకు ఎదురుగా కనపడేది ఏదైనా అది నువ్వు కాదు. నీ శరీరం నీకు కనబడుతుంది, నీ ప్రపంచం నీకు కనబడుతుంది. చివరకు నీ మనస్సులో ఆలోచన నీకు తెలుస్తున్నాయి. కాబట్టి నువ్వు వేరు, నేను ఆలోచనలు వేరు. నువ్వు వేరు, నేను మనస్సు వేరు, నీ మనస్సు వేరు. మనుషులు ఆనందం కోసం ఈ ప్రపంచం పరుగులు తీస్తున్నారు. దుఃఖం లేని ఆనందం కోసం వెతుకుతున్నాడు. అనుభవించినాడు తిరిగి అల్పానంద వైపు, ఇంద్రియ సుఖాల వైపు తన దృష్టిని సారించడు. ఆత్మనిష్టలో స్థిరంగా ఉంటాడు. రమణ మహర్షి భగవాన్ రామకృష్ణ పరమహంస వేదాంత లక్ష్యం ఏమిటంటే దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. నీవే బ్రహ్మము అయి ఉన్నావు, నీవే సచ్చిదానంద స్వరూపానివి. లోకంలో విషయాలను ఇంద్రియాల ద్వారా అనుభవించడం వల్ల కొంత ఆనందం వస్తుందన్న మాట నిజమే, కానీ అదే సమయంలో దుఃఖం కూడా వస్తుంది. ఉదాహరణ, లడ్డూ తింటే ఆనందం అనుకోండి, ఎన్ని తింటావు? 1, 2, 3, 4, 5, 6వది తినలేము, ఏడుపు వస్తుంది. బలవంతంగా తిన్నా దుఃఖం వస్తుంది. ఇంద్రియ సుఖాలన్నీ అలాగే ఉంటాయి. శాశ్వతమైన దుఃఖం లేని ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందం మనకు తెలియనకుండా చంచలమైన మనస్సు అడ్డుగా ఉంది. కోరికలు, ఆలోచనలు లేని నిశ్చల మనస్సులో ఆనంద అనుభవానికి వస్తుంది. ఆత్మానందానికి మించిన ఆనందం మరేదీ లేదు. నామ రూపాలకు అతీత
అతీతంగా నిరాకార నిర్గుణ పరమాత్మ స్వరూపులం. మనము ఆనందమే మన స్వభావం. సముద్రములో కెరటాలు అలా వస్తూనే ఉంటాయి. అవి తగ్గిన తర్వాత స్నానం చేద్దామంటే కుదరదు. అవి ఉండగానే స్నానం చేయాలి. జీవితంలో అనేక సమస్యలు, అనేక బాధ్యతలు ఉంటాయి. అవన్నీ తీరిన తర్వాత ఆధ్యాత్మిక కరగంలో సాధన చేస్తాను అంటే కుదరదు. పుట్టిన తర్వాత అందరూ సమానంగా ఉండలేదు. ఒకడు ధనవంతుని ఇంట్లో, ఒకడు దరిద్రుని ఇంట్లో పుడుతున్నాడు. దీనికి పూర్వజన్మ కర్మ ఫలితమే కారణం. శివుడు పార్వతి తమ కుమారులకు ఒక పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలో నెగ్గిన వారికి గొప్ప బహుమానం ఇస్తామన్నారు. ఈ ప్రపంచమంతా ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారు గుణాధిపత్యులు ప్రథమ ఉదార్హత ఇస్తామన్నారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంపై బయలుదేరి వెళ్ళిపోయాడు. వినాయకుని వాహనం ఎదుట తాను అంత వేగంగా వెళ్ళలేడు. వినాయకుడు వివేకాన్ని ఉపయోగించాడు. ఈ సృష్టికి కర్తలు నా జననీ జనకుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ ప్రపంచమంతా ప్రదక్షిణ చేసినట్లే అని విశ్వసించి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అంతే, ఈ విశ్వాసాన్ని 3 సార్లు చుట్టినట్లయినది. మూలాన్ని తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్లే అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక చెడు ఆలోచన మనస్సులో కదలడం తప్పు కాదు, కానీ ఆ ఆలోచన కార్యరూపంలో పెట్టడమే తప్పు. దానికి భరించిన కర్మ చేస్తే ఈ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. లేకపోతే ఆ చెడు ఆలోచన మనస్సులో ఉంచుకొని దానికి అనుబంధమైన ఆలోచనలు చేస్తూ అలా ఆలోచనలతోనే గడిపితే అది అలా మనస్సులో వృత్తిగా మనస్సంతా వ్యాపించి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసి ఆ కర్మను చేసేయడం జరుగుతుంది. పదే పదే ఆలోచించే కోరిక కార్యాచరణలోకి వస్తుంది. అన్నీ నశించడానికే వచ్చాయి కాబట్టి శరీర మనోబుద్ధులతోనూ నశించే వాటితో నీ సంబంధాన్ని తెంచుకొని నశింపని పరమాత్మవే నీవు అని గ్రహించి పరమాత్మతో తాదాత్మ్యం చెందు. జీవుడిగా ఉన్న నీవు దేవుడిగా మారు. శ్రీ మధ్వాచార్యులు ద్వైతమతం స్థాపించారు. నువ్వు వేరు, భగవంతుడు వేరు అన్నారు. శ్రీ ఆదిశంకరులు అద్వైతం మతం స్థాపించారు. నీవే బ్రహ్మము అన్నారు. శ్రీ రామానుజాచార్యులు విశిష్ట అద్వైతమాన్ని స్థాపించారు. ఒకడు మరొకటి బాగు కోసం కర్మలు చేయాలి, అవి మంచి ఫలితాలు ఇస్తాయి. ధర్మ కర్మాచరణ వల్ల పుణ్యం వల్ల సుఖం కలుగుతుంది. అధర్మ కార్యాచరణ వల్ల పాపం వల్ల దుఃఖం కలుగుతుంది. ఇవన్నీ నేను చేస్తున్నాను అనే వాడికి వస్తుంది. నిర్వాణ షట్కము. వరాహ భగవంతుడు భృగు మహర్షికి ఇలా చెబుతున్నాడు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ మూత్ర ఫలభోగం విరాగము, సమాధి షట్క
సంపత్తి మోక్షత్వము అని ఈ సాధన చతుష్టయము లెస్సగా అభ్యసించవలెను. జితేంద్రియుడై సర్వత్రా మృతృప్తిని వదిలి సాక్షిగా చైతన్యముకు నాయందు అహంబుద్ధి కలిగి ఉండేవాడు బ్రహ్మము కలదు అని ఎరుగుట పరోక్ష జ్ఞానము. ఆ బ్రహ్మనే నేను అని తెలుసుకున్నట సాక్షాత్కారము అని చెప్పబడును. నీటి యందు ఉప్పు కలిసిపోవునట్లు ఆత్మలో మనస్సు కడిగిపోవుట సమాధి అని చెప్పబడును. కనపబడుతున్నది వినపడుతున్నది అంతయు బ్రహ్మము కంటే వేరు కాదు. బ్రహ్మం నిత్యమై శుద్ధమై విముక్తమై ఏకమై అఖండానందమై అద్వైతమై జ్ఞానమై అనంతమై అట్టి బ్రహ్మమే నేను. ఎవనికి అహంకారం లేదు, ఎవని బుద్ధి అసంగమై ఉండును, ఆత్మ కర్మ చేసినను చేయకున్నను జీవన్ముక్తుడు అని చెప్పబడును. చిత్తము వదిలి కోరికలన్నిటిని వదిలి స్వరముడైన నాయందు సంతుష్టుడై ఎవడు ఉండునో వాడే జీవన్ముక్తుడు. ఇదే ఆఖరి జన్మగా చేసుకో. షేక్స్పియర్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచమంతా ఒక నాటకమని, ఆడనగా అందరూ ఆటగాళ్ళు అని రకరకాల ఆలోచనలతో రకరకాల ముసుగులను ధరించి ఏమి చేయాలనుకున్నారో అదే చేస్తూ తమ ప్రార్థనను పోషిస్తున్నారు. ఇదంతా మాయ అని తెలుసుకున్న ఆ మాయ నుండి బయటకు రావడానికి చాలా మందికి ఇష్టం లేదు. మీ ఆలోచనలకు ఆవలి వైపు మరో కొత్త ప్రపంచం ఉంది. మీ ఆలోచనల నుండి విడిపడి సత్య మార్గంలో ప్రయాణించాలి. నువ్వు ఎవరివో తెలుసుకోవాలి. నువ్వు ఎవరివో తెలుసుకోకుండా నేను సమాజాన్ని మారుస్తాను అనడం సరికాదు. అర్థంలోని ప్రతిబింబాన్ని మార్చగలవా? లేదు కదా. ప్రపంచంలో రకరకాల మనుషుల ఆలోచనల నుండి ఈ ప్రపంచం ఏర్పడింది. దీన్ని నువ్వు మార్చలేవు. ఇదంతా భగవంతుని లీల. నీ కర్మానుసారం ఆట ఆడుతున్నావు. ఇక్కడ ప్రపంచంలో ఏది ఎలా జరిగినా అలా జరగవలసి ఉంది. కాబట్టి జరిగింది అని అంగీకరి. వాళ్ళు తక్కువ మార్గంలో ఉన్నారు. నేను మారుస్తాను అనుకోకు. ముందుగా నీవు తెలుసుకో. తత్వమసి ఆ చైతన్యమే నీవు అని తెలిసినప్పుడు బ్రహ్మ భావనతో జీవిస్తున్నప్పుడు నీవు అన్నిటినీ సాక్షిగా ఉంటావు. ఎప్పుడైతే దేహం మనస్సును వదిలి తత్వజ్ఞానంతో ఆత్మనిష్టలో జీవిస్తున్నావో అప్పుడు నీ సంచిత ఆగామి కర్మాలు దగ్ధం అయిపోతాయి. ప్రారంధం ఉన్నా లేనట్టుగా ఉంటుంది. ప్రారంధం ఎఫెక్ట్ ఆత్మజ్ఞానిపై పడదు. వర్షం వస్తున్నప్పుడు గొడుగు వేసుకుంటావు. తడవు కూడా అలాగే కర్మ అనే వర్షం పడుతున్న ఆత్మనిష్ట అనే గొడుగులో ఉన్నందున ప్రారంధ కర్మ నీపై ప్రభావం చూపించింది. ఈ విధంగా బ్రహ్మజ్ఞానికి త్రివిధ కర్మలు లేవని చెప్పాలి. నిరాకార చైతన్య శక్తి అందరిలోనూ అంతర్యామిగా ఉంటూ
అంతటా వ్యాపించి ఉంది. అది సిద్ధ వస్తువు సాధించి పొందేది కాదు, ఆల్రెడీ ఉన్నది. దాన్ని గుర్తించి అందులో సిద్ధంగా ఉండాలనే నిన్ను బాధించే విషయవాసనలను విడిచి పెట్టాలి. త్రిగుణాలను వదిలి నేను ఆత్మను అనే నిశ్చయ జ్ఞానంతో జీవించాలి. అలా జీవించిన వాడే జీవన్ముక్తుడు. మనం గృహస్థులం అనేక ధర్మ కార్యాలు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు మనస్సును ఉపయోగించక తప్పదు. అలాంటి పరిస్థితులలో ఆ పని అయిపోయినంత వరకు మనస్సును ఉపయోగించి వెంటనే తిరిగి ఆత్మభావంలోకి వచ్చి జీవించాలి. ఆలోచనలు, కోరికల, సంకల్పాలు నిన్ను అలోక జన్మకు తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి వాటిని తొలగించి 24 గంటలు మనస్సును ఖాళీగా ఉంచాలి. మనస్సును ఒక పనిముట్టుగా వాడాలి. మనస్సు లేని స్థితిలో ఆత్మనిష్టలో ఆత్మగా ధ్యానించాలి. అంటే నీ మనస్సును పరమాత్మ యందు కేంద్రీకరించి ధ్యానం చేయాలి. అలా చేయు ధ్యానం ఆలోచన తరంగాలు లేని మనస్సు ఆత్మలో లయమవుతుంది. ఆత్మ ఒక్కటే మిగులుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. అప్పుడే అర్థమవుతుంది రెండూ లేవు, ఉన్నది ఒక్కటే అని. అదే నేను అనుభవంలోకి వస్తావు. అదే జీవన్ముక్తి అంటే. ఆ క్షణం నుండి ఆ జీవన్ముక్త స్థితిని ప్రతి క్షణం కాపాడుకుంటూ ఆఖరి క్షణం వరకు జీవించడమే జన్మరాహిత్యం. ఈ జన్మరాహిత్యం చేసుకోవడమే మనం పుట్టాము. సముద్రంలో పుట్టిన అలతిరిగి సముద్రంలో కలిసిపోయినట్లుగా బ్రహ్మం నుండి పుట్టిన మనం తిరిగి బ్రహ్మంలో కలవాలి. ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి అని భావించే వారందరూ వికృతి మార్గాన్ని అనుసరించాలి. మానసిక సన్యాసం స్వీకరించాలి. దేహతాదాత్మ్యాన్ని వదలాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి క్రియాతీతుడు మిగలాలి. నామరూప గుణాలతో తాదాత్మ్యాన్ని వదలాలి. నిద్రలో లేపి నీ పేరు ఏమిటి అంటే ఎలా ఖచ్చితంగా చెబుతామో జీవించినంత కాలం నీ పేరును ఎలా గుర్తించుకుంటామో అదే విధంగా ఎవరు నువ్వు అని అడగగానే అహం బ్రహ్మాస్మి అని చెప్పగలిగే ధైర్యం కావాలి. నిస్సంకల్ప స్థితి, సంపూర్ణ ఇంద్రియ నిగ్రహము మానవుడుగా మారుస్తాయి. ఇదే మానవ జీవిత లక్ష్యము. శ్లోకం: అహం బ్రహ్మేతి మాంధ్యాయే వేగాగ్రమసాకృ సర్వం తరతి పాపాస్మరం కల్పకోటి సదైకృతం. ఉత్తర గీత. తాత్పర్యం: నేను బ్రహ్మమును అన్న జ్ఞానము కలిగి ఏ ఇద్దరు ఆలోచనలు లేని ఏకాగ్రమైన మనస్సుతో అన్నిగా నన్ను ఎవడైతే ధ్యానం చేయుచున్నాడో వాడు శతకోటి కల్పముందు చేయబడిన సమస్తమైన పాపములను దాటుతున్నాడు. సూర్యకాంతి భూతనార్థం కూడా ప్రసరింపచేస్తే కాగితం కాలిపోతుంది. అలాగే
ఆత్మకాంతిని మనస్సులోని అర్థంకుండా విసరింపచేస్తే కర్మలన్నీ కాలిపోతాయి. సమస్త దుఃఖాలు పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం ఆత్మసాక్షాత్కారం. ప్రశ్న: జ్ఞాన మార్గంలో జీవన్ముక్తి రావడానికి ఏం చేయాలి? జవాబు: నువ్వు ఆత్మ అని తెలుసుకొని అనాత్మ విషయాలను వదిలిచేయాలి. 2. స్వప్నం వలె ఈ ప్రపంచం అంతా విద్యని నమ్మి ఊరకముంటూ అన్నింటినీ సాక్షిగా చూడాలి. 3. మనస్సును ఖాళీ చేసి ఆత్మనిష్టలో ఉంటూ జీవించాలి. సర్వసారోపనిషత్తు. దేహాభిమానమే ఆత్మకు బంధము, అది తొలగుటయే మోక్షము. నేను ప్రాణరహితుడను, మనోరహితుడని, పరిశుద్ధుడను, బుద్ధి మొదలైన వానికి సదా సాక్షిభూతుడను. నేను సదా నిత్యుడను, చిన్మాత్రుడను, సదా ఆనంద స్వరూపుడను, శుద్ధుడను, జ్ఞాన స్వరూపుడను, నిర్మలుడను. నేను సమస్త ప్రాణుల యొక్క ఆత్మను, సర్వవ్యాపకుడను, సాక్షిని ఎందు సందేహం లేదు. సర్వ వేదాంత వేదముకు బ్రహ్మము నేనే. ఆకాశాది పంచభూతాలు నేను కాదు. నేను సచిదానంద పరబ్రహ్మను. నేను దేహం కాదు. కావున నాకు జన్మ మరణాలు లేవు. నేను ప్రాణం కాదు కనుక ఆకలి దప్పులా నాకు లేవు. నేను చిత్తమును కాదు కావున శోకమోహం నాకు లేవు. నేను కర్తను కాను కనుక బంధ మోక్షాలు నాకు లేవు. ధ్యాన మార్గము. జీవాత్మ పరమాత్మ కలయికయే యోగం. మనస్సు ఆత్మయందు విలీనమగుటయే యోగం. ధ్యానము అంటే మనస్సును ఆలోచనల దారి నుండి మళ్లించి పరమాత్మ భావన అనే రహదారి మీద ప్రయాణింపచేయటమే. మనస్సులో ఏ పంతము పట్టుదల ఉన్నా ధ్యానములో అది గుర్తుకు వస్తూనే ఉంటుంది. ధ్యానంలో ఏకాగ్రత కుదరదు కాబట్టి మనస్సును ఖాళీ చేయాలి. అన్నింటినీ వదిలి ఆత్మభావనలో జీవించాలి. ఆత్మ సాక్షాత్కరణకు ధ్యానము తాళపు చెవి వంటిది. అన్ని జీవరాశుల్లో బ్రహ్మాన్ని లేదా భగవంతుని దర్శించడమే సాధనచరణ దశ. శ్రీరామకృష్ణుడు పరమహంస. ముందుగా నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తదుపరి అన్ని జీవరాశుల్లో ఉన్న బ్రహ్మాన్ని దర్శించు. సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలో ఉంది. మనకు 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. సూక్ష్మ శరీరములో వెన్నుపూస వెనుక భాగాన చక్రాలు ఉన్నాయి. కుండలిని శక్తి మూలాధారం నుండి ప్రారంభమైన స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి అజ్ఞా చక్రం దాటి సహస్రారం చేరితే అతడు పరిపూర్ణ మానవుడు అనిపించుకుంటాడు. సత్యము. మనస్సులో ఏముంటుంటే దాన్ని మాటలలో చెప్పాలి. చెప్పినా దాన్ని
ఆచరించాలి. మనస్సు, మాట, క్రియ ఒకే రకంగా ఉండాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి లేని వారు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు. ఎన్ని కష్టాలు వచ్చినా, రాజ్యం పోయిన, భార్య దూరమైన, కొడుకు చెడిపోయిన సత్యాన్ని అడ్డుపెట్టుకొని ఉంటాడు. హరిశ్చంద్రుడు చివరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆయన వద్దకు వచ్చారు. తపస్సు పరమాత్మ కోసం తప్పించాలి. అజ్ఞానం పోవాలి. జీవిత పరమార్థం నెరవేరాలి అని తప్పించాలి. ఆత్మపై మనస్సును కేంద్రీకరిస్తే మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. అదే తపస్సు. మనస్సు లయించినప్పుడు నీ సహజ స్వరూపం ప్రకటితమవుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. స్వాధ్యాయము నీ గురించి నీవు తెలుసుకోవడమే స్వాధ్యాయము. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈశ్వర ప్రణిధానము అంటే శరణాగతి. తనపై ఉన్న భారతనంతను భగవంతునిపై వేయుటే. అతడు ఏ విధమైన ప్రయత్నం చేయకూడదు. ఇతరులెవ్వరి పైన ఆధారపడకూడదు. శరణాగతి అవసరాలను, వాని బాధ్యతను, వాని రక్షణను భగవంతుడు స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఎప్పటి వరకు నీలో వృత్తులు ఉంటాయో అప్పటి వరకు నీ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటావు. వృత్తుల నిరోధమే సమాధి స్థితి. రెండు రకరకాలుగా చిత్తవృత్తిని నిరోధించవచ్చు. ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. అభ్యాసము అంటే అంతర్ముఖి స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం. వైరాగ్యం అంటే జగత్తు నుండి మనస్సును తొలగించడము. దేని మీద ఆసక్తి లేకపోవడం. ఆత్మజ్ఞానం నిలవాలి అంటే వైరాగ్యం ఉండాలి. బాహ్య విషయాల పట్ల వ్యామోహం నశించి మనస్సు అంతర్ముఖం గ్రహిస్తావు. అహంకారం నాశనం చేస్తున్నది, మమకారం బాధిస్తుంది తెలుసుకుంటావు. బ్రహ్మమే సృష్టికి మూలమని గ్రహిస్తావు. నేనే అంతా అన్న అనుభవంతో సమదృష్టితో సాక్షిగా చూస్తావు. వైరాగ్యము మనస్సులో స్థిరమైన వాడికి బ్రహ్మనిష్ట కుదురుతుంది. వైరాగ్యము లేని వాడికి మోక్షం రాదు. దారానికి ఒక్క ముడి ఉంటే సూదిలోకి దారాన్ని ఎక్కించలేము. నీ మనస్సులో ఒక ఆలోచన ఉన్నా నీకు సమాధి సిద్ధించదు. ప్రయత్నించు. అలా ఉన్నప్పుడు మాత్రమే ధ్యానంలో సమాధి స్థితికి రాగలడు. దీన్నే మరో విధంగా చిత్తజ్ఞ స్థితి అని కూడా అనవచ్చు. సంకల్పాలు సమాధి స్థితిలో
పక్షికి రెండు రెక్కలు లేకపోతే ఎగరలేదు. అలాగే జ్ఞానము వైరాగ్యము లేకపోతే సమాధి స్థితించదు. సమాధిలో మీ నిజస్వరూపము అనుభవము అవుతుంది. అదే మోక్షము. సవికంఠ సమాధి. తెలుసుకున్నవాడు తెలివి, తెలుసుకోవడం పదార్థము అని ఈ మూడు భావనలు గుర్తు ఉండుగానే చిత్తవృత్తి బ్రహ్మకారముగా ఏకాగ్రం చేసి బ్రహ్మనందు నిలబడే సవికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి. తన్ను తాను మరిచిపోయి భగవంతునిలో లీనం అవ్వడం. ఆత్మ పరమాత్మలో తాదా చెందుతుంది. తీసావా ఫోటో సత్యకూర్చు బ్రహ్మ చదివింది ఏం పెట్టలేదు. నాకు ఆ బుక్లు పెట్టవలసింది. నువ్వు వచ్చినప్పుడు పెట్టమ్మా. మాకు తప్పు తెలియదు కదా. బుక్ తెలియదు.